Thank you so much. Wonderful introduction. And బ్యాచ్ మై ఫ్రెండ్ మై కోఆర్డినేటర్ అయినటువంటి మా మిత్రుడు సుధీర్ గారికి అండ్ ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ చేసినటువంటి మా త్రినాథ్ గారికి అండ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ గురూజీ గంపనాయేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆల్ ద మెంటర్స్ ఆఫ్ ఈ బ్రాచ్కి మెంటర్గా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. అండ్ ఈ సెషన్లో జాయిన్ అయ్యి ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలని ఒక సంకల్పంతో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి శుభ సాయంత్రం. హార్టీ వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్. ఏంటో రతన్ రాజు గారు అంత సీరియస్గా చూస్తున్నారు. సార్ ప్లీజ్ చూడకండి సార్, కాస్త నన్ను పట్టించుకోండి సార్. ఓకే, అరే సూపర్ అండి. ఎవ్రీవన్ మస్తు స్మైల్ ఇస్తున్నారండి. రాజేంద్ర ప్రసాద్ గారు వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. యా సూపర్ సూపర్. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎస్, మీ అందరికి క్లాప్స్ కొట్టడం వచ్చా? అరే సూపర్ సార్, సూపర్ సార్, గ్రేట్. గణేష్ గారి దగ్గర నుంచి సాయిరామ్ గారి దగ్గర నుంచి మా త్రినాథ్ గారి దగ్గర వరకు కూడా శ్రీనివాస్ కుమార్ గారు అండ్ ఎవ్రీవన్ అందరూ చప్పట్లు కొట్టడం వచ్చా అని అడిగాను, కానీ కొట్టమని చెప్పానా? యస్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మీరందరూ కూడా ఎలా ఉన్నారు, ఎలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, ఎలా యాక్టివ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ట్రై చేశాను. బట్ వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళందరినీ చూస్తుంటే ఐఎమ్ గెటింగ్ వండర్ఫుల్. ఈ సెషన్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అంత ఎనర్జీ ఇస్తున్నారు మీ యొక్క స్మైల్ ద్వారా. ఐఎమ్ గెటింగ్ సో మచ్ ఎనర్జీ. రాజశేఖర్ గారి దగ్గర నుంచి అండ్ పైన ఉన్నటువంటి రాణి రాణి గారు, మా మెంటర్ రాణి గారు వరకు, అండ్ సంధ్య గారు అయితేనేమి, అండ్ ప్రశాంతి గారు అయితేనేమి, మనీష గారు అయితేనేమి, అండ్ రమాముని గారు అయితేనేమి, ఎవ్రీవన్ వండర్ఫుల్గా నన్ను ఇన్వైట్ చేస్తున్నారండి. చాలా సంతోషం మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీరు అలా మంచిగా ఇన్వైట్ చేసినా కూడా మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఆ క్వశ్చన్ వస్తున్నా ఏంటబ్బా ఈయన క్వశ్చన్ వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా. సో నేను ఒక పిక్చర్లు 2-3 పిక్చర్లు చూపిస్తాను. ఆ పిక్చర్ ద్వారా ఏం మెసేజ్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ పిక్చర్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది అనేది మీరు చార్ట్లో పెట్టాలి. మీకు చార్ట్ పెట్టడం వచ్చా? చార్ట్ టైప్ చేయడం వచ్చా? సూపర్ అండి, సూపర్ అండి. ఎస్, బీ రెడీ. మీరు చార్ట్లో రెడీగా ఉండండి. ఎస్, వండర్ఫుల్. ఎస్, ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు చూస్తున్నటువంటి స్క్రీన్ ద్వారా మీరు ఏం అర్థమవుతుంది, మీకేం వస్తుంది, మీకు ఏం తెలుస్తుంది? ఎట్టంది? బ్లాంక్ ఉందా లేదంటే పిక్చర్ వచ్చిందా? నరసింహులు సార్ ఏంటి అలా చూసుకుంటున్నారు? మారిపల్లి నరసింహులు గారు ఏంతంత సీరియస్ చూస్తున్నారు? రాలేదా? నో పిక్చరా? ఎస్, బ్లాంక్. సూపర్ అండి, మీరందరూ కూడా ఎస్ 100% ఇక్కడే ఉన్నారు, నాకు అర్థమైపోతుంది. విమలా గారు మీరంతా డిఫెన్స్ లో చూడకండి. ఎస్, సూపర్. ఎస్, ఇప్పుడు వస్తుంది చూడండి. ఎస్, ఈ పిక్చర్స్ 2 పిక్చర్ ద్వారా ఏం మెసేజ్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? ఈ 2 పోస్చర్ ద్వారా వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ రిసీవింగ్? ఆ 2 పిక్చర్ల ద్వారా సమ్ మెసేజ్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. వాటిని చూడగానే మనకేమనిపిస్తుంది? ఇలాంటి పోస్చర్లో మీలో లిజనింగ్, అబ్జర్వింగ్, విచారంగా కూర్చున్నారు. అరే గ్రేట్ మేడం. షీ ఈజ్ లిజనింగ్. ప్రాబ్లం సార్ ఏదో ప్రాబ్లం అవుతారు మేడం. ఎస్ సార్, థింక్ చేస్తున్నారు సార్. అంటే ఈ పోస్చర్ కరెక్టేనంటారా? ఇలా మెయింటైన్ చేయొచ్చు అంటారా? ఈ పోస్చర్ మంచిగా ఉంటుందా? కరెక్ట్ కాదు సార్. ఎస్, కరెక్ట్ కాదండి. కరెక్ట్ పోస్చర్ ఎలా ఉండాలి? మనము 100% లిజనింగ్ తోటి ఉన్నాము. మనం ఏది చెప్పినా కూడా రిసీవింగ్ మోడ్ లో ఉన్నాము. అవతల వాళ్ళు మనం చూస్తూనే ఎస్ ఇంకా కాసేపు మాట్లాడితే బాగుండు అనేలాగా ఉండాలంటే ఏ పోస్చర్ ఉండాలంటే ఈ పోస్చర్ ఉంటే ఉంటుంది. అవునంటారా కాదంటారా? ఎస్ 100% ఈ పోస్చర్. నేను చూసిన వాళ్ళలో కూడా మనం ఇందాక నుంచి చూస్తున్నటువంటి వాళ్ళలో ఇలాంటి పోస్చర్లో కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్లీజ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వన్, దిస్ ఈజ్ ఆల్సో మనం కూర్చునేది ఇలా కూర్చోవాలండి. మనం చదువుకుంటప్పుడు కూడా పిల్లలందరికీ కూడా ఈ 5 ఎలిమెంట్స్ పంచేంద్రియాలు అంటారు కదా, పంచేంద్రియాలు వాళ్ళ ఆనిదినంలో ఉంచి కూర్చోగలిగితే లెర్నింగ్ అనేది బాగా జరుగుతుంది అంటారు.
ఫస్ట్ పోస్చర్ బాగుందా? సెకండ్ పోస్చర్ బాగుందా? విచ్ వన్? ఇది బాగుందా? ఇది బాగుందా? సెకండ్ సెకండ్. లేదు సార్, ఫస్ట్ పోతే బాగుంది సార్. పోస్చర్ బాగుందా? ఫస్ట్ బెస్ట్ సార్, ఫస్ట్. ఇది ఫస్ట్, ఇది సెకండ్. సార్. సెకండ్. పొజిషన్ బాగుంది సార్. పొజిషన్ బాగుంది, లెర్నింగ్ మోడ్ లో ఉంది, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండు. ఎట్లా అంటే ఇట్లా, లైక్ దిస్. ఎస్ సార్ నో? Yes. Yes, 100%. Yes, 100%. Yes, wonderful. ఫస్ట్ అంటే ముందు మనం మాట్లాడుకుందాం కొంతలో. ఎస్, ఈ పోస్చర్, ఇది సిట్టింగ్ పోస్చర్ అనేది ఇలా ఉంటే దిస్ ఈగర్లీ మనం రిసీవింగ్ మోడ్ లో ఉన్నాం, లిజనింగ్ మోడ్ లో ఉన్నాం, అండ్ హ్యాపీ మోడ్ లో ఉన్నాం, అండ్ ప్లజెంట్ మోడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం నించున్నప్పుడు కూడా మన పోస్చర్ ఇలా ఉండాలి. ఫస్ట్ పోస్చర్ లో వచ్చేటప్పటికి మనము కొంచెం డౌన్ అయిపోయి, అంటే లో కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది. అండ్ నించున్నప్పుడు వచ్చేటప్పటికి సెకండ్ పోస్చర్ లో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ రెండు పోస్చర్ లో విచ్ పోస్చర్ ఇస్ కరెక్ట్? ఏది మెయింటైన్ చేస్తే బాగుంటుంది? Second one. సెకండ్ వన్, ఫస్ట్ సెకండా? దీనికి నేను రిజల్ట్ చెప్పను, సెషన్ అయిపోయిన తర్వాత నేను రిజల్ట్ చెప్తా దీనికి. ఎందుకంటే Sir, మీరు confuse అయిపోయారని నాకు అర్థమైపోయింది. డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్స్ మీరు మెయింటైన్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుంది మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు అని కూడా అర్థమైపోయింది. మ్యూట్ లో ఉండండి, డోంట్ వరీ. ఎస్, మనం కొంచెం చాట్ లో ఉండండి, చాట్ లో రెడీగా ఉండండి, డోంట్ వరీ. మీరు మాట్లాడటానికి ఏమి ఇబ్బంది పడకండి. ఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పిక్చర్లు మీరు ఎందుకు చూపించినానంటే మనం కూర్చున్నటువంటి పొజిషన్ కూడా మనకు అవతల వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు రిసీవింగ్ మోడ్ లో ఉన్నారా, ప్లజెంట్ గా ఉన్నారా, నెగిటివ్ మోడ్ లో ఉన్నారా, పాజిటివ్ మోడ్ లో ఉన్నారా అనేది అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా వీడియోలు ఆన్ చేసుకుంటే మీరు కూర్చున్నటువంటి పొజిషన్ బట్టి మాకు అర్థమవుతుంది రిసీవింగ్ లో ఉన్నారు అనేది, నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారని. ఎవరైతే కొంచెం బాడీ పోస్చర్ డిఫరెంట్ గా ఉందంటే వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారో, యాంగ్జైటీ, లేదంటే తీసుకుందామా ఈయనేం చెప్తాడులే అనే ఆలోచనలో ఉన్నారా, ఏదో ఒకటి మాకు తెలుస్తుంది అనమాట. అండ్ లెర్నింగ్ కూడా ఎవరైతే వీడియోలు ఆన్ చేసుకుంటారో ఇప్పుడు చెప్పేటటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్కి, మీ యొక్క బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, మీ ఓవర్ హెడ్ ట్యాంక్ వెళ్ళిపోతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే పైన చూడకండి, ఇంటి పైన మీ ఓవర్ హెడ్ ట్యాంక్ అనమాట. ఓకేనా? సో ఎవరైతే వీడియోలు ఆఫ్ చేసుకుంటారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, మనం ఎవరు చూడట్లేదు కదా అనుకున్నప్పుడు ఎట్టుంటది, ఎట్ట కూర్చుంటాం, అట్లా అనమాట. అంటే రిసీవింగ్ అనేది కొంచెం రావచ్చు ఇందులోకి, కొంచెం బయటికి వెళ్ళిపోవచ్చు. సో అందుకనే వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి ఈరోజు సెషన్ వెళ్తుంది. కాబట్టి హ్యావ్ టు ఓపెన్ యువర్ వీడియోస్ మై డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్, మీరు ఈ 3-4 డేస్ నుంచి ఆర్ 5 డేస్ నుంచి మీకు జరుగుతున్నటువంటి సెషన్ ద్వారా మీరు ఏంటి ఈ ప్రోగ్రామ్ని ఏమనుకుంటున్నారు? పోనీ ఏమనుకుంటున్నారు? ఎవరు చెప్తారు, ఎవరు పెడతారు చాట్లో? మీ గొంతు పట్టేశాను, మీరు మొత్తుకుంటున్నారు, మీరు అరుస్తున్నారు, మీకు అదంతా లేదు. ఇప్పుడు మీరు చాట్లో రెడీగా ఉండాలి. అప్పుడప్పుడు ఎలా చేయాలనేది నేను చూస్తూ ఉంటాను అనమాట. మీ పొజిషన్ బట్టి నేను మారుస్తూ ఉంటాను. సో ఈ ప్రోగ్రామ్ ఏమనుకుంటా, పర్సనాలిటీ ఆర్ ప్రొఫెషనల్ గ్రోత్. వావ్, సూపర్. ఎస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ విచ్ ఇంప్రూవ్స్ కాన్ఫిడెంట్. గ్రేట్ అండి. సారీ, ఐ కాంట్ టు మై వీడియో. ఓకే, నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. పాసిబుల్ ఉన్న వాళ్ళందరూ వీడియో ఆన్ చేసుకోండి. ట్రైనింగ్ ఫర్ పర్సనల్ గ్రోత్. గ్రేట్. వీటన్నిటిని, ఈ పర్సనల్ గ్రోత్ కానీ, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ కానీ, వీటన్నిటిని కలిపి ఒక వర్డ్ కిందకి అంటారనమాట. అదేంటో చెప్పగలుగుతారా? పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎస్. ప్రొఫెషనల్ గ్రోత్, స్టేజ్ ఫియర్ పోగొట్టుకున్నారు కదా, స్టేజ్ ఫియర్ అయిపోయింది కదా. స్కిల్ డెవలప్మెంట్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సాఫ్ట్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, గ్రోత్ ఇన్ ఫ్యూచర్, ఇట్ ఈస్ ఆల్ కాల్డ్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీరు రిసీవ్ చేసుకుంటుంది, అండ్ మీరు రేపు రోజు పోయి మాట్లాడాలన్నా, రేపు రోజు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడినా, లేదంటే మీ ప్రొఫెషన్లో మాట్లాడినా, ఇవన్నిటిని కలిపి కమ్యూనికేషన్. ఆర్ఎస్ సూపర్, రాజేందర్ గారు సూపర్. కమ్యూనికేషన్, ఎస్. సుమన్ గారు గ్రేట్. కరెక్ట్ టైంలో కరెక్ట్గా నాకు హింట్ ఇచ్చారు, నేను మర్చిపోయాను ఆ వర్డ్ని, మీరు గుర్తు చేశారు. గ్రేట్, సూపర్. కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలిగితే, ఎంత బాగా మనం కమ్యూనికేట్ చేయగలిగితే అవతల వాళ్ళకి అంత బాగా రిసీవింగ్ అని అవుతుంది.
సెండింగ్ చేసేవాళ్ళు కరెక్ట్‌గా చేస్తే, రిసీవింగ్ చేసుకునే వాళ్ళు రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఒక అసైన్‌మెంట్ నా మెంబర్స్‌కి ఇచ్చాను. వాళ్ళు నేను అనుకున్న విధంగా నాకు చెయ్యలేదు. వాళ్ళందరూ కూడా చెయ్యలేకపోతున్నారు. వాళ్ళకి ఆ కెపాసిటీ లేదని చెప్పేసి చాలామంది అంటుంటారు. బట్ మనం కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయగలిగితే, మీరు ఏదైతే విజన్‌తో కమ్యూనికేట్ చేశారో, ఆ విజన్‌తో ఆ రిజల్ట్ మనకొస్తాయి. మీరు కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతే, ఆ తప్పు మీది కానీ, ఆ అసైన్‌మెంట్ కంప్లీట్ చేయని వాళ్ళది కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో, దట్ ఈస్ వాట్ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్‌గా ఉండాలి. కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటే, మన రిజల్ట్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి. సో, అందుకనే ఈ కమ్యూనికేషన్ అనేది మనము ఈ టోటల్ ప్రోగ్రామ్ అంతా కూడా దీని మీద ఎక్కువగా ఉంటుంది మీకు. సో, కమ్యూనికేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎవరు ఫస్ట్ ఆన్సర్ పెడతారు? కమ్యూనికేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. వావ్! సూపర్ అండి. ఈ సెషన్ అంతా విన్నవాళ్ళే ఉన్నట్టుగా ఉంది. ఈపీఎస్ అయిపోయిందా? కొంతమందికి ఈపీఎస్ ఏమైనా కంప్లీట్ చేసుకొనొచ్చారా? గ్రేట్. గ్రేట్. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ 2 రకాలుగా ఉంటుంది. 100% మై డియర్ ఫ్రెండ్స్. వెర్బల్ కమ్యూనికేషన్ మనం మాట్లాడుతున్నాము, మనం చెబుతున్నాము, మనం చెప్పే స్పీచ్ కావచ్చు, మీరు రాసుకుంటున్నటువంటి కంటెంట్ ఇప్పుడు మీరందరూ నేను చెప్తుంటేనే టకా, 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 టకా రాసుకుంటున్నారు కదా! అలా రాసుకునే కంటెంట్ కావచ్చు. అండ్ సపోజ్ ఈ టాపిక్ నాకు కావాలి సార్, నాకు ఈ టాపిక్ మీద నేను ప్రిపేర్ అవ్వలేదని చెప్పేసి శైలజ గారికి ఫోన్ చేసి చెప్పాను. మేడం నాకు ఈ టాపిక్ మీరు ప్రిపేర్ చేసి పంపియగలుగుతారా అని. శైలజ గారు ఏం చేశారంటే అద్భుతంగా ఎన్నో రిసోర్సెస్ ఉపయోగించేసి కంటెంట్ అంతా ప్రిపేర్ చేసి నాకు పంపించారు. అది వాట్సాప్‌లో పంపించారు. నేనది ఆవిడ ఉన్నా లేకున్నా నేను చదువుతానా? చదవలేనా? యెస్సా? నోనా? అప్పుడప్పుడు చాటు, అప్పుడప్పుడు మీ బాడీ మూవ్‌మెంట్స్. యెస్! సూపర్ శైలజ గారు. వండర్‌ఫుల్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఆవిడ ఉన్నా లేకున్నా ఆ కంటెంట్ అనేది నేను ప్రెజెంట్ చేయగలను. నేను చదవగలుగుతాను. అంటే ఇది కాన్షియస్‌లో జరుగుతుంది. ఆవిడ పంపించింది నేను ముందల పెట్టుకొని కూడా చదవచ్చు. బట్ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సెకండ్ వచ్చేటప్పటికి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మళ్ళా 2 రకాలు ఉంటుందండి. అది వెర్బల్ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్. నేను చాట్‌లో ఎవరు పెడతారో చూశాను. అండ్ 2 రకాలు ఉంటుంది. అది వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్. ఈ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెన్స్ అనంటే, ఇది ఎక్కడెక్కడ పనిచేస్తుంది? ఇది అవసరమా? అని ఆలోచిస్తే, ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా, చాలా, చాలా అవసరం. మనం వృత్తి వ్యాపారాలు చేస్తున్నటువంటి ఎవ్వరైనా కూడా ఈవెన్ స్టూడెంట్స్ లేదంటే ఇంటర్వ్యూకి పోయేవాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఈ బాడీ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వలేదంటే, మీరు డోర్ తీసుకొని నడుస్తూ ఆ సీట్ దగ్గరికెళ్ళి సీట్‌లో కూర్చున్న విధానాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పర్సన్ నాకు అవసరపడతాడా? అవసరపడడా? అండ్ అట్ ద సేమ్ టైమ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళు కూడా ఒక షాప్‌కి ఒక పర్సన్ వచ్చినప్పుడు, ఒక కస్టమర్ వచ్చినప్పుడు, మనం మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉపయోగించి వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి నెక్స్ట్ ఆ కస్టమర్ రావడానికి అవకాశం ఉంది. డిస్కౌంట్ ఇంపార్టెంట్ కాదు. అట్ ద సేమ్ టైమ్ మన రిసీవింగ్ కూడా అలా ఉండాలి. అది ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మన ఆఫీస్‌లో కూడా మన యొక్క సుపీరియర్స్ తోటి గాని, సబార్డినేట్స్ తోటి గాని, మన యొక్క మన ఎదురుగా ఉన్న మనతోటి ఉన్నటువంటి కొలీగ్స్‌తో కూడా మనం కమ్యూనికేట్ చేసే విధానంలో కూడా మన బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అండ్ మనం ట్రైనింగ్స్, పబ్లిక్ స్పీకింగ్ మనం చెప్పేటటువంటి విధానంలో వీటిల్లో కూడా ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎంత అంటే 55% ఆఫ్ ద మెసేజ్‌ని మన బాడీ లాంగ్వేజ్ ద్వారానే రిసీవ్ చేసుకుంటారంటే అర్థం చేసుకోండి. మనం కమ్యూనికేట్ చేసేది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ రిసీవింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ బాడీ లాంగ్వేజ్ అనేది 55% ఇంపాక్ట్ చూపిస్తుందట లెర్నింగ్‌లో. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంటో. అండ్ 38% అనేది వాయిస్ మాడ్యులేషన్ పోతుంది. ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్‌లోనే 38% వాయిస్ మాడ్యులేషన్ అండ్ 55% బాడీ లాంగ్వేజ్ ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? 100లో అది తీసేస్తే ఎంత మిగులుతుంది? ఎవరు చాట్‌లో ఫస్ట్ పెడతారు? టిన్ 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 వావ్! 10ఆ? అనసూయ మేడం. 55 అరె! సూపర్ శైలజ గారు. గ్రేట్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. 7% వెర్బల్ అండి. అంటే మన కంటెంట్. ఇప్పుడు నాకు శైలజ గారు పంపించినటువంటి కంటెంట్ పర్సెంట్ ఏందంటే 7%. 7%ఏనా సార్? అంటే కంటెంటే అవసరం లేదా సార్? అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు సంధ్య గారు ఏం చేశారంటే మంచి ఎసెన్స్ అంటే అద్భుతమైనటువంటి చికెన్ కర్రీ వండారండి. అందులో అన్నీ వేశారు. అన్నీ కరెక్ట్‌గా వండారు. నేను డోర్ ఓపెన్ చేయగానే డోర్‌లో నుంచి ఆ ఎసెన్స్, ఆ స్మెల్ ఒస్తూ అబ్బా! తినాలనిపిచ్చేసింది.
సో మంచిగా వడ్డించేశారు, కలుపుకున్నాము. తింటూ లోపల పెట్టుకోగానే అబ్బా! ఇది తక్కువుంది. ఇది కూడా ఉంటే ఇంకా రుచి అద్భుతం అని అనిపిస్తుంది. ఏంటది? అది ఏంటి? అరె! టేస్ట్ ఉంది. టేస్ట్ అది తక్కువుంది. అది కూడా యాడ్ అవుతాయి. అరె! సూపర్ నరసింహులు సార్, శైలజ గారు, స్రవంతి గారు, థాంక్ యూ సో మచ్. అదండి. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటది గదా! అట్టాంటిదే మన కంటెంట్ కూడా. కంటెంట్ కూడా కావాలి. వెర్బల్ కూడా కావాలి. వెర్బల్ కూడా కావాలి. వెర్బల్ అనేది కాన్షియస్ నుంచి వస్తుంది. బట్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేటువంటి బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, అది బాడీ లాంగ్వేజ్ అనేది సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. మీ ఔటర్ ఏదైతే రిప్రజెంట్ అవుతుందో అదంతా కూడా ఇన్నర్‌లో ఉండాలి. ఇన్నర్‌లో ఉన్నప్పుడు మాత్రం ఔటర్‌లో ఎక్స్‌ప్రెస్ చేస్తాము. మన ఫ్యామిలీ మెంబర్స్‌తో మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది మన యొక్క బాడీ లాంగ్వేజ్? అండ్ పర్సనల్ అండ్ ప్రొఫెషన్‌లో ఎలా ఉంటుంది కెరియర్‌లో? అండ్ అట్ ద సేమ్ టైమ్ సోషల్ ఒక షాపింగ్ పోయినా, లేదంటే ఎక్కడికైనా ఆఫీసెస్‌కి పోయినా, బయటికొచ్చేటప్పటికి సోషల్‌గా ఎలా ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్? అండ్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ స్పీకింగ్. ఈ 4 రకాలుగా మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. చాలా ఉపయోగపడుతుంది. అది మనకు తెలిసి ఉంటే, ఈ బాడీ లాంగ్వేజ్ అనేది తెలుసుకోవటం అనేది ఒక స్కిల్ అండి. ఇది స్కిల్. ఇది నేర్చుకొని ప్రెజెంట్ చేయటం అనేది ఒక స్కిల్. ఇది మనకు నేర్చుకొని మన పబ్లిక్ స్పీకింగ్‌లో మనం మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ప్రతి పార్టిసిపెంట్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో, అలా చేసేది మన బాడీ లాంగ్వేజ్. సో, ఇది 55% ఇది చేస్తుంది. ఇంపాక్ట్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది వచ్చేటప్పటికి మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. బాడీ లాంగ్వేజ్ అనేది సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. మీ మనసులో ఉన్నటువంటి మీ ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే ఇది అండి. మీ ఇంటి పైన కాదు ఇది. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్‌లో ఉన్నటువంటి ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇంటెన్షన్స్, ఆ భావాలు అవేవైతే ఉంటాయో వాటన్నిటిని కన్వే చేసేది మన బాడీ లాంగ్వేజ్ రిప్రజెంట్ చేస్తుంది. మీ మనసులో ఉన్నటువంటి భావాలను రిప్రజెంట్ చేసేది మీ బాడీ లాంగ్వేజ్. సో, ఇది సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. అంటే మీ మీ మనసులో ఉండాలి ఇది. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మీ మనసులో ఉన్నప్పుడు మాత్రమే మీరు అద్భుతమైనటువంటి ప్రెజెంట్ చేయగలుగుతారు. అద్భుతంగా మీ బాడీ లాంగ్వేజ్ కన్వే చేస్తుంది. ఇది నాట్ ప్రిపరేషన్ ప్రాక్టీస్‌లో కాదు. మన ఇన్‌బిల్ట్‌లో వస్తుందది బాడీ లాంగ్వేజ్. దానికి కావాల్సిందేంది? సపోజ్ ఇప్పుడు శైలజ గారు పంపించినటువంటి కంటెంటు నేను ముందల పెట్టుకొని చదివాననుకోండి. నా బాడీ లాంగ్వేజ్ రిప్రజెంట్ చేస్తుందా? వాయిస్ మాడ్యులేషన్ వస్తుందా? వస్తుందా? రాదా? చెప్పరండి. యెస్సా? నోనా? నో. వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్ రాజశేఖర్ గారు. 100%. ఎందుకంటే కాన్షియస్‌లో మీరు ముందల పెట్టుకొని చదువుతున్నామనుకోండి, అది చదువుకుంటూ వెళ్ళిపోతాం. అదే కంటెంట్ అంతా కూడా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉందనుకోండి. అప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు చెబుతున్నప్పుడు ఆ కంటెంట్‌లో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏమున్నాయో, ఆ ఎమోషన్స్ ఏమున్నాయో, అందులో ఉన్నటువంటి భావం ఏముందో, ఆ భావాలకు అనుగుణటువంటి బాడీ లాంగ్వేజ్ ద్వారా మనకు రిప్రజెంట్ అవుతుంది. మన హ్యాండ్ జెస్చర్స్ కావచ్చు, మన ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, మన బాడీ మూవ్‌మెంట్ కావచ్చు, మన లుక్ కావచ్చు, ఎవ్రీథింగ్ ద్వారా మనకు కన్వే చేయటం అనేది జరుగుతుంది. అలా ఎంత బాగా కన్వే అవ్వాలంటే, అంత కంటెంట్ మీ యొక్క మనసులో ఉండాలి. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో, మీ బ్రెయిన్‌లో ఉండాలి. అవి ఉన్నప్పుడు మీ ప్రెజెంటేషన్ అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే, అక్కడ ఏముందో దాన్ని రిప్రజెంట్ చేయడమే బాడీ లాంగ్వేజ్ తెలుసు. అర్థమైతుందా? దీనికొక ఉదాహరణ ఏందంటే, అద్భుతమైనటువంటి ఒక యాక్టరు తన యాక్టింగ్‌లో అసలు అందరూ ఆయనని తీసేశారు. "నువ్వుకి యాక్టింగే రాదు." వాళ్ళ మదర్, ఫాదర్ గూడా మంచి యాక్టర్లు మళ్ళా. డ్రామా ఆర్టిస్ట్‌లో. కానీ ఇతను డ్రామా ఆర్టిస్ట్‌గా వెళ్ళాలని జెప్పేసి తినటానికి తిండి లేని సిట్యుయేషన్ ఆయనకి. అలాంటి పార్కులలో పడుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి "నీకు పనికిరావు. నువ్వు యాక్టింగ్‌కి పనికిరావు" అని జెప్పేసి అందరూ రిజెక్ట్ జేశారు. ఆయన ఆలోచించాడు. ఇంతమంది నన్ను రిజెక్ట్ చేస్తున్నారే! వీళ్ళందరూ నా కాల్ షీట్స్ కోసం వీళ్ళందరూ కూడా వెయిటింగ్ చేయాలి. నా కోసం వెయిటింగ్ చేయాలని చెప్పేసి ఆలోచించి, ఆయన తన బాడీ లాంగ్వేజ్ ద్వారా తన యొక్క కమ్యూనికేట్ చేయడం అనేది జరిగింది. కమ్యూనికేట్ చేయడం అనేది జరిగింది. ఆయన ఏమైతే అంటున్నాడో ఆయన యాక్టింగ్‌లో ఆయన చెప్పే దాంట్లో నవ్వించాలనుకుంటున్నాడా? ఏడిపించాలనుకుంటున్నాడా? ఏ ఎమోషన్‌ని పండించాలనుకుంటున్నాడో అదంతా తను వితౌట్ వర్డ్స్ ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేశాడు. ఎవరు ఆయన? ఆ యాక్టర్ పేరేంటి? తెలీదా? తెలుసా? తెలీదా? 'రవితేజ'. అమ్మా! ఆయన మాట్లాడకుండా సినిమాలు తీశాడా? 'అమితాబ్ బచ్చన్'. ఓహ్ మై గాడ్! 'చార్లీ చాప్లిన్' అండి. యెస్. ఎగ్జాక్ట్‌లీ. 100% మై డియర్ ఫ్రెండ్స్. 'చార్లీ చాప్లిన్'. సుమన్ గారు థాంక్ యూ సో మచ్. ఓహ్! నా వీడియో ఆఫ్ అయిందేంటి? యెస్. ఈయనేనా 'చార్లీ చాప్లిన్'?
తన బాడీ లాంగ్వేజ్ ద్వారా మిస్టర్ బీన్ అనేది చార్లీ చాప్లిన్ తర్వాత వచ్చాడు. సో ఇప్పుడు అందరికి వాళ్ళకి ఏంటంటే మిస్టర్ బీనే తెలుసు అని బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా మనం చెప్పాల్సిన మనం యాక్టింగ్ చేసి కోట్ల డబ్బు సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి చార్లీ చాప్లిన్ గారు. ఇలా ఉన్నటువంటి తన జీవితంలో తన యొక్క యాక్టింగ్లో మార్పులు చేసి, తన యొక్క డ్రెస్సింగ్లో మార్పులు చేసి, తన యాక్టింగ్ ద్వారా తినటానికి తిండి లేని సిచ్యువేషన్ నుంచి తన యొక్క కోట్ల డబ్బు సంపాదించి తన కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి చార్లీ చాప్లిన్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి అంటే బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అర్థం చేసుకోండి. అది చెప్పడానికి నేను ట్రై చేశాను. అర్థమైందా? సో దట్ ఈస్ అండి. అంటే మనకి బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్. అండ్ ఇది 4 రకాలుగా 4 చోట్ల అయితే కంపల్సరీ ఉంటుంది. ఫ్యామిలీ అండ్ పర్సనల్ ఆర్ కెరియర్ అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మన సోషల్ అండ్ ఫైనల్గా వచ్చేటప్పటికి మన పబ్లిక్ స్పీకింగ్, మన ట్రైనింగ్లో మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్, మనం చెప్పేటటువంటి ఏదైతే కంటెంట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఆ కంటెంట్కు అనుగుణమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తుంది, ప్రతి ఒక్కరిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇంపార్టెంట్ అనా కాదా? సో వాయిస్ మాడ్యులేషన్ వచ్చేటప్పటికేమో ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది. మీలో ఆ కంటెంట్లో ఉన్నటువంటి ఎమోషన్స్ ఏ ఉందో ఆ ఎమోషన్స్ క్యారీ చేస్తుంది. 2 కలిసినప్పుడే మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీకు అది నిజంగా కరెక్ట్ అవునా కాదా తెలియడానికి కూడా మీకు ఒక మంచి వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు వీడియో చూస్తాను రెడీగా ఉన్నారా? ఎస్సా నోనా? అరే సూపర్ అండి, సూపర్ అండి. ఎస్. మరి ఆ వీడియో చూపించిన తర్వాత నేను మళ్ళీ క్వశ్చన్స్ వేస్తాను, మీరు ఆన్సర్ చేస్తాను. రెడీగా ఉన్నారా లేదా? ఏంటి సార్ ఇన్ని ట్విస్టులు, అసలు చెప్పిపోతే అయిపోతుంది కదా అనుకుంటున్నారా? ఇక్కడ తగ్గేదేలే. మీరందరూ నా సెషన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఎవరికి బోర్ కొట్టాల్సింది లేదు. ఎవరు కూడా అబ్బా అప్పుడే అయిపోయిందా అనేలాగా ఉండాలనేది నా ఉద్దేశం. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈ బాడీ లాంగ్వేజ్లో మీకు ఒక వీడియో చూపిస్తున్నాను, అద్భుతమైన వీడియో. ఆ వీడియో ద్వారా ఏం రిసీవ్ చేసుకున్నారో 5 మెంబర్స్కి బీ రెడీ. 5 మెంబర్స్ హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళకి నేను అవకాశం ఇస్తా, చెప్పడానికి రెడీగా ఉండండి. ఎస్. ఓ ఇక్కడ ఉన్నామా? 1 సెకండ్. మొత్తం వీడియో చూపిస్తాను అనుకున్నారా ఏంటి అమ్మా? సో మీరు ఏం రిసీవ్ చేస్తున్నారు, ఏం అర్థమైంది మీకు? ఎవరు చెప్తానికి రెడీగా ఉన్నారు? ఎస్. ఇద్దరు హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళు వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎస్. రాజశేఖర్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, వెల్కమ్. ఫస్ట్ అంటే ఒళ్ళు ఎలా ఉంది అన్న అడిగినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ తిన్నావా అని అడిగింది. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళావు అన్నట్టు అడిగింది. తర్వాత సమ్ గెస్టర్స్ చూపించింది, అంటే సూపర్ వాళ్ళ ప్లే. సూపర్. ఎస్. నెక్స్ట్ సుమన్ గారు. Yes, sir. She is asking, are you feeling feverish? No, నాకేం ఫీవర్ లేదు అని ఆ పాపకి వాళ్ళ నాన్న సమాధానం చెప్పాడు. సూపర్. సో దే ఆర్ షోయింగ్ దేర్ లవ్ ఇన్ Yes. బిట్వీన్. సూపర్. ఎస్. నవీన్ గారు. సార్ అదే వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నని అడిగింది, తిన్నావా అని అడిగింది, హెల్త్ బాగుందా అని అడిగింది. ఓకే. యాక్టివ్ గా ఉన్నావా, ఏదన్నా సఫరింగ్ లో ఉన్నావా అని అడిగినట్టు అనిపిస్తుంది. సూపర్ అండి, సూపర్. ఎస్. సంతోష్ గారు, యాడా సంతోష్ గారు. హ్యాపీ ఈవినింగ్ అండి. అదే తిన్నావా బాడీ లాంగ్వేజ్ తోటే కొంచెం చెప్పింది సార్. తిన్నావా, హెల్త్ కొంచెం ఎట్లుంది, కొత్త వర్డ్ నన్ను చెప్తాను ట్రై ఇంటికి చేయండి. తీసుకుపోలే కొత్త అన్న వర్డ్, ఫీలింగ్ తోటి కొత్త ఉంది. విషయం చెప్తాను ట్రై చేయండి. శైలజ గారు. సార్ ఫస్ట్ వాళ్ళ ఫాదర్ కి ఫీవర్ తగ్గిందా లేదా అడిగింది సార్. టోటలీ తన లవ్ అండ్ కేరింగ్ తన మొత్తం బాడీ లాంగ్వేజ్ తో చూపిస్తుంది సార్. సూపర్ అండి, సూపర్. ఎస్. ప్రశాంతి గారు. తిన్నవా అని అడిగిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా అని వాళ్ళ నాన్న అంటారు. అంటే తను కట్టి పనని అంటారు అన్నమాట. అంటే ఓకే. ఎస్. మీరు చెప్తున్నా అన్ని కరెక్టే.
శ్రీనివాస్ గారు, ఆకుల శ్రీనివాస్ గారు, ఆకుల శ్రీనివాస్ కుమార్. సార్ ఎస్ అక్కడ సార్. ఏం చెప్పిందంటే తన తండ్రి అంటే అక్కడ జైల్లో ఉన్నట్టుగా అనిపించింది నాకు అక్కడ. సో ఫస్ట్ కోర్టులో ఉన్నారు కాబట్టి ఆ కోర్టులో మీరు అంటే కేర్ తల్లి తండ్రికి ఆ కూతురికి ఉన్న అవినాభావ సంబంధం అక్కడ చూపిస్తుందంట. నువ్వు తిన్నావా తినలేదు అబద్ధం చెప్తున్నావు అనేది అనిపించింది నాకు అక్కడ. సో కాదంటే నేను అట్లా ఏం చేయట్లేదు బాగున్నాను చూడు అని ఆయన ఇలాగ రౌండ్ గా కూడా తిరిగి అట్లా చూపించాడు. సూపర్ కానీ సూపర్ ఆయన సార్. ఇన్నోసెన్స్ ని ఆ అమ్మాయి యొక్క ఇన్నోసెన్స్ కి తోడైంది అక్కడ. సో వాళ్ళ యొక్క అంటే థ్యాంక్ యూ మొత్తం థ్యాంక్ యూ అంతా వాళ్ళ థ్యాంక్ యూ యాక్షన్ థ్యాంక్ యూ లోనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో నేనేం చెప్పాలనుకున్నానో ఆ వీడియో ద్వారా మీరు చెప్పే అన్నీ కూడా 100% కరెక్టే మై డియర్ ఫ్రెండ్. మీరు ఏదైతే చెప్తున్నారో అన్నీ కరెక్టే. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారో, వాళ్ళు ఇద్దరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు షేర్ చేసుకున్నారో, ఏదైతే ఎమోషన్స్, ఏదైతే ఫీలింగ్స్ తన ఫీలింగ్స్ ఆ పాప ఆ ఫాదర్కి కన్వే చేసినప్పుడు ఆ ఫాదర్కి రీచ్ అయిందా, రీచ్ అవ్వలేదా? ఎస్సా నోనా? ఎస్సా నోనా? ఎస్. సో అలా రీచ్ అయిన ఇన్ఫర్మేషన్ ఫాదర్కి రీచ్ అయ్యి ఫాదర్ కూడా మళ్ళీ పాపకు కన్వే చేశాడా లేదా? దానికి ఆ చర్యకు ప్రతి చర్య జరిగిందా, జరగలేదా? ఎస్సా? ఎస్. సో వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎంత బాగా ఎఫెక్ట్గా రీచ్ అయిందో వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగినదంతా కూడా మనకు రీచ్ అయిందా, అవ్వలేదా? మనకు కూడా అర్థమైందా, అవ్వలేదా? ఎస్సా నోనా? ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్. అంటే బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది చూడండి. మళ్ళీ అక్కడ కూడా నేను ఏం చేశానంటే లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ తీసుకొచ్చాను. అక్కడ తమిళ్లో తీసుకొచ్చి పెట్టాను. మీకు భాష రాదు, ఆ భావం మాత్రం మీకు అర్థమైంది. అంటే మన బాడీ లాంగ్వేజ్ అనే దానికి భాషతో పని లేదు. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశం పోయినా, ఏ లాంగ్వేజ్ రాకపోయినా బాడీ లాంగ్వేజ్ కనుక మీరు కరెక్ట్గా రిప్రజెంట్ చేయగలిగితే మనం ఏ పని కావాలంటే ఎలాంటి వ్యక్తితో మనం మాట్లాడి మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పి మనకు కావాల్సిన పని చేయించుకొని రాగలుగుతామా, రాలేమా? ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అనంటే అంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ బాడీ లాంగ్వేజ్. సో దట్ ఈస్ వాట్ ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా అక్కడ మీరు చూసినటువంటి ఆ వీడియోలో మీరు చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పాప చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ 2 సార్లు కన్వే అవుతుంది. 2 సార్లు కన్వే అవుతుంది సార్. అంటే మనకేమవుతుందంటే రిపిటీషన్ జరుగుతుంది. ఎట్లా రిపిటీషన్ జరుగుతుందంటే తను చెప్పేది వాయిస్ ద్వారా చెప్తుంది. వాయిస్ ద్వారా చెప్తుంది. ఎక్కడికి పోయావు అని చెప్పేసి ఆ వాయిస్ ద్వారా, ఎక్కడికి పోయావు అని చెప్పేసి వాయిస్ ద్వారా చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేసింది. అవునా కాదా? అంటే వాయిస్ ద్వారా ఒకసారి జరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ ద్వారా ఒకసారి జరుగుతుంది. అంటే 2 సార్లు అవతల పర్సన్కి రీచ్ అవుతుంది మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్. నువ్వే వదిలిపెట్టావు అని చెప్పేసి అంటది. నువ్వే వదిలిపెట్టావని తన వాయిస్ ద్వారా వస్తుంది, ఎట్ ద సేమ్ టైం తన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేసింది. మనం కూడా మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చెప్పేది వాయిస్ ద్వారా వెర్బల్గా చెబుతుంటాము, ఎట్ ద సేమ్ టైం నాన్ వెర్బల్గా బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పినప్పుడు అది ఇంపాక్ట్ ఎంత బాగా చూపిస్తుంది అంటే 2 సార్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. అంత ఇంపాక్ట్ పడుతుంది అనమాట మనం చెప్పే ఇన్ఫర్మేషన్. అంటే రిపిటీషన్ జరుగుతుంది ఒకటి. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి ఆ కమ్యూనికేషన్ అనేది కాంట్రాడిక్షన్ అంటారు. కాంట్రాడిక్షన్ అంటే ఆ పాప చెప్పేది నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా? వర్బల్గా చెప్పేది అబద్ధం అనుకోండి, మీ బాడీ లాంగ్వేజ్ అనేది కన్వే చేయదు మై డియర్ ఫ్రెండ్స్. బాడీ లాంగ్వేజ్ నిజాన్ని కన్వే చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ వనజాదేవి గారింటికి నేను సడన్గా వెళ్ళాను, డోర్ కొట్టాను. వనజా మేడం అని చెప్పి డోర్ కొట్టాను. డోర్ తీయగానే నన్ను చూడగానే లోపల మాత్రం ఆవిడకి ఇంటెన్షన్ ఏముంటుంది? అబ్బా ఈయనేంట్రా బాబు ఈ టైంలో వచ్చాడు అనిపిస్తుంది. బయటికి మాత్రం ఏమనిపిస్తుంది? సార్ వచ్చారా సార్, రండి అన్నారు అనుకుంది. అది అర్థమవుద్దా, అర్థం కదా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. మనం చెప్పేది వెర్బల్గా చెప్పేది అబద్ధం చెబుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ అబద్ధాన్ని కన్వే చేయదు, నిజాన్ని మాత్రమే కన్వే చేస్తుంది. మన లోపల ఏదైతే ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ని కన్వే చేస్తుంది. అందుకని అంటారనమాట, బాడీ లాంగ్వేజ్ తెలుసుకొని ప్రజెంట్ చేయడం అనేది ఒక స్కిల్ అయితే అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ రీడ్ చేయడం అనేది సూపర్ స్కిల్. అర్థమైందా? అంటే మనం ఒక ట్రైనర్గా అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కనుక రీడ్ చేయగలిగితే ఎవరు బోర్ ఫీల్ అవుతున్నారు, ఎవరు బాగా ఇంపాక్ట్ చూసి నా చెప్పే ఇన్ఫర్మేషన్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరు సాడ్గా కూర్చున్నారు, ఇవన్నీ మన అవతల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనుష గారు అర్థమవుతుందా? ఎస్.
సో అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బాడీ లాంగ్వేజ్ సబ్స్టిట్యూషన్ కూడా, అంటే మీరు చెప్పేటటువంటి వర్డ్స్ అనేది వితౌట్ వర్డ్స్ కెన్ స్పీక్ విత్ అవర్ బాడీ లాంగ్వేజ్. అంటే మనం ఏదైతే వెర్బల్ కమ్యూనికేషన్ ఉందో ఆ వెర్బల్ కమ్యూనికేషన్ ని సబ్స్టిట్యూట్ గా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ పాప ఇద్దరి మధ్యలో కొన్నిసార్లు అసలు వర్డ్స్ లేకుండా కమ్యూనికేట్ జరిగింది ఇద్దరి మధ్యలో, అవునా కాదా? ఇప్పుడు మూగవాళ్ళు ఉంటారు, మూగవాళ్ళ మధ్యలో కూడా కమ్యూనికేషన్ జరుగుతుంది వితౌట్ వర్డ్స్. అంటే ఈ కంటెంట్కి, ఈ వెర్బల్ కమ్యూనికేషన్కి సబ్స్టిట్యూట్ మన బాడీ లాంగ్వేజ్. మీ మనసులో ఏదో ఉందో మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కన్వే చేయొచ్చు, వాళ్ళకి రీచ్ అవుతుంది, మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకు కూడా ఆన్సర్ వస్తుంది, అంటే సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అప్రిసియేషన్. అప్రిసియేషన్, ఆ అప్రిసియేషన్ కూడా ఎలా జరుగుతుందంటే, సపోజ్ బి రమేష్ గారు చాలా అద్భుతమైనటువంటి పని చేశారు, చాలా మంచి పని చేశారు, చాలా వండర్ఫుల్ పని చేశారు అనుకోండి. వండర్ఫుల్ రమేష్ గారు అంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగుంటుందా? రమేష్ గారు, బి రమేష్ గారు ఎగ్జాక్ట్లీ, అంటే బాగుంటుంది. ఎస్, నన్ను అప్రిసియేట్ చేశారు అని. బట్ ఆ అప్రిసియేషన్ ఇంకా ఎఫెక్ట్ చూపించాలంటే, ఇంకా ఆయన మీ మనసుకి తగలాలంటే, అంటే మనం ఎవరినైతే అప్రిసియేట్ చేస్తున్నామో ఆ పర్సన్ ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలంటే, ఎమోషనల్ ఫీల్ అవ్వాలంటే, అతని భుజం మీద అలా టచ్ చేస్తూ, హ్యాప్టిక్ చేస్తూ, సార్ వండర్ఫుల్ రమేష్ గారు, చాలా మంచి పని చేశారు, చాలా అద్భుతం అని ఇలా టచ్ చేసామనుకోండి, ఇంకెంత ఇంపాక్ట్ చూపిస్తుంది? చూపిస్తుందా చూపించదా? ఎస్, అంటే అప్రిసియేషన్లో మన బాడీ టచ్ చేస్తూ, మన భుజాన్ని తడుతూ ఆయనని, లేదంటే కంగ్రాచులేట్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ కూడా మనం చేసినప్పుడు ఇంకా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే బాడీ లాంగ్వేజ్ ఎన్ని రోల్స్ పోషిస్తుందో చూడండి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అసెంటింగ్ అంటారు. అంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మనం చెబుతున్నప్పుడు మనం రాసుకున్నామో కంటెంట్లో అక్కడక్కడ అండర్లైన్ రాసాం అనుకోండి, అండర్లైన్ పెడతాం. ఇప్పుడు శైలజ గారు పంపించినటువంటి కంటెంట్లో అక్కడక్కడ అండర్లైన్, సార్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అని రాసి పంపించారనుకోండి, అది మరి నేను ఎట్లా రిప్రజెంట్ చేయాలి? వెరీ ఇంపార్టెంట్ అన్నదానికి వెరీ ఇంపార్టెంట్ అనేది తేడా ఉంటుందా ఉండదా? వెరీ 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 ఇంపార్టెంట్ అన్నదానికి తేడా ఉంటుందా ఉండదా? అంటే మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా, మన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మన జెస్చర్స్ ద్వారా, మన బాడీ మూవ్మెంట్ ద్వారా కూడా దాన్ని రిప్రజెంట్ చేసినప్పుడు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. అంటే మనం ఏదైతే స్ట్రెస్ చేసి చెప్పాలో ఆ స్ట్రెస్ చేయటం అనేది విత్ బాడీ లాంగ్వేజ్ ద్వారా చేసినప్పుడు ఇంకా ఇంపాక్ట్ చూపిస్తుంది, అది ఇంపార్టెంట్ అనేది కూడా తెలుస్తుంది. ఇట్లా 5 రకాలుగా 5 రోల్స్ పోషిస్తుంది మన బాడీ లాంగ్వేజ్. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ మన బాడీ లాంగ్వేజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఈ బాడీ లాంగ్వేజ్లో మనకు ఇది చాలా పెద్ద టాపిక్ అండి. బట్ యాజ్ ఎ ట్రైనర్గా, ఎందుకంటే మనం కూర్చున్న దగ్గరము, కూర్చోవడం, నించోవడం, నడవటము, ప్రతి వంగటం కానీ, కూర్చోవడం కానీ, ప్రతి మూమెంట్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. అర్థం చేసుకోండి, ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. మీరు చూసే విధానాన్ని కూడా మనకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. బట్ యాజ్ ఎ ట్రైనర్గా ఒక పబ్లిక్ స్పీకర్గా మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది తెలుసుకోవడం మాత్రమే నేను రోజు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనము మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అంటే ఇంతసేపు చెప్పింది టాపిక్ కాదా? అవునా కాదా? ఎస్ అవునా? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వస్తూనే సపోజ్ సాయిరామ్ గారు అద్భుతమైన ట్రైనర్ అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇంట్రడక్షన్ ఇవ్వగానే ఆయన స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చి రాగానే ఆయన ఎవరో మనకు తెలియదు, మనం ఎవరమో ఆయనకు తెలియదు. ఆయన చెప్పేది వినాలి అని అనిపించాలి అంటే ఆయనలో ఏం చూస్తాం మనం? ఫస్ట్ మోస్ట్ ఇంపాక్ట్ చూపించేది ఏంటి? చాట్. ఫస్ట్ మోస్ట్ ఇంపాక్ట్. సార్ రతన్ రాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు. రతన్ గారు, అపియరెన్స్ సార్, అపియరెన్స్ అనేది అట్రాక్టివ్ గా ఉండాలి సార్ ఫస్ట్. ఎస్, అపియరెన్స్ అట్రాక్ట్ ఉండాలి 100% మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, అపియరెన్స్ అంటే మన డ్రెస్సింగ్ అనేది చాలా 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 అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అటైర్ ఎలా ఉండాలి
ఆ అటైర్ కూడా ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది అంటే 23% ఇంపాక్ట్ చూపిస్తుందంట. మనం చెప్పేది వినాలి అని అనిపించేలాగా ఉండాలంటే మన అటైర్ కూడా కౌంట్ అవుతుంది. మన అటైర్ ఎలా ఉండాలి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏమైందంటే నాకు త్రినాథ్ గారు కాల్ చేసేటప్పటికి నాకు 7 అయింది. నాకు ఇంకొక పని మర్చిపోయాను. మా మిసెస్ ఒక పని చెప్పేది నేను మర్చిపోయాను. మర్చిపోయి నేను మళ్ళా పరిగెట్టాను. అయితే అప్పటికి లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చాను. అప్పటికి ఇంటికొచ్చేసి నేను చెప్పేశాను. అమ్మా నేను మర్చిపోయానని. ఆవిడకి కోపం వచ్చింది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్ట మర్చిపోతానని చెప్పి నన్ను జుట్టు పట్టి కొట్టిందండి. నిజమండి. ఆ జుట్టు అంతా చిందరవందర అయిపోయింది. నేను సెషన్‌లోకి వచ్చే ముందే జరిగింది. నేను అట్టనే వచ్చాననుకోండి. మీకేమనిపిస్తుంది స్వర్ణలత గారు? ఏమనిపిస్తది? ఇంత మంచి హ్యాపీ మూమెంట్‌లో ఏదో ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న మీకు అలాగే వచ్చేసి నేను మాట్లాడటానికి వచ్చాననుకోండి. ఏమనిపిస్తుంది మీకు? ఈయన జుట్టు మీద ఈయనకే లేదు గానీ మనకు చెప్తానికి వచ్చాడా? అనిపిస్తదా? అనిపించదండి? సింపుల్. యెస్. 100%. ఎందుకనంటే అవతల ఏం జరిగింది, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగిందనేది కాదు. యెస్, లాస్ట్ ఆఫ్ ఇంప్రెషన్. ఆ ఇంప్రెషన్ లాస్ట్ అవుతుంది. సో, అందుకనే మనము నీట్ హెయిర్ స్టైల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. డిఫరెంట్ హెయిర్ స్టైలు, డిఫరెంట్ కంట్రీలో డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్‌కి ఉంటుంది గానీ, మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా ఒక నీట్ హెయిర్ స్టైల్ పెట్టుకున్నప్పుడు అవతల వాళ్ళకి మన మీద ఒక ఇంప్రెషన్ పడుతుంది అండ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. సో, అందుకని నీట్‌గా దూకోండి. నాకు జుట్టే లేదు సార్. అప్పుడు నేనేం చేయాలంటే హ్యాపీ ఎంజాయ్ చేయండి. ఇంకా మీకు అసలు ఎక్కడికి పోయినా కూడా ఏం లేదు, పరిగెట్టుకుంటూ స్టేజ్ మీదకెళ్ళిపోవచ్చు. ఓకే. యెస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చెప్పగానే మా రమేష్ బి గారి దగ్గర నుంచి ఇంకెవరెవరున్నారు అండ్ రమాముని గారి వరకు అండ్ మా రాజశేఖర్ వారు వీళ్ళందరూ అనుకుంటారు సార్ గడ్డం అడ్డమా అని. గడ్డం అడ్డం కాదండి. గడ్డం నగేష్ గారి వరకు కూడా. గడ్డం అడ్డమేం కాదు. గడ్డం ఉన్నోళ్ళు హ్యాపీగా పెంచుకోండి. దాన్ని షేప్ చేసుకోవడం గానీ అండ్ ట్రిమ్మింగ్ చేసుకోవడం గానీ ఎలా చేసుకుంటారో కూడా చేయండి. బట్ నాకు త్రినాథ్ గారు నాకేం చెప్పారంటే ఆల్మోస్ట్ 4 డేస్ బ్యాక్ చెప్పారు నాకు. టాపిక్ ఈరోజు తీసుకోవాలి సార్ అని. నేనేం చేశానంటే ఈ 4 డేస్ నుంచి షేవింగే చేయకుండా ఉన్నాను. అట్టనే నేను వచ్చాననుకోండి. మీకేమనిపిస్తుంది? ఆ ఫ్రెష్‌నెస్ కనిపిస్తుందా? కనిపించదు. వినాలనిపించదు. రెస్పెక్ట్ ఇవ్వాలనిపించదు. నీట్ షేవింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్. డైలీ షేవింగ్ చేసుకోండి ట్రైనర్‌గా. పెంచుకునే వాళ్ళు హ్యాపీగా పెంచుకోండి. బట్ దాన్ని ఒక షేప్‌లో ఉంచుకోండి. బట్ లేని వాళ్ళు మాత్రం నీట్ షేవింగ్. మనం సెషన్‌కొచ్చేటప్పుడు కూడా మీరు ఆఫ్‌లైన్‌కొచ్చినప్పుడు ఆ ఫస్ట్ రోజు మీరు నీట్ షేవ్ తోటి రావాలి. అర్థమైందా? సో, దట్ ఈస్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు సపోజ్ నేనొస్తూ ఈ మధ్య కాలంలో షర్ట్స్ మీద అండ్ టీ షర్ట్స్ మీద ఐ లవ్ యూ లేదంటే ఐ ఫర్గెట్ యూ ఇంకెన్నెన్నో డిఫరెంట్‌గా బొమ్మలకి లేదంటే వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి గదా! అవేసుకొని నేనొచ్చాననుకోండి. మీరందరూ నన్ను చూస్తారా? దాన్ని చూస్తారా? కదా! ఆ! గట్టుంటదనమాట. అంటే మనము ఏసుకున్న డ్రెస్‌ని ఏం చేస్తుందంటే అది ఎలివేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం చెప్పే ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు కాన్సంట్రేట్ చేయలేరు. దాంతోటి కూడా మన మీద ఒక అభిప్రాయానికొస్తారు. దట్ ఈస్ వాట్ ఫార్మల్ డ్రెసెస్. ఎగ్జాక్ట్‌లీ శ్రవంతి గారు. ఫార్మల్ డ్రెస్ అంటే లైట్ కలర్స్ షర్ట్స్ ఏసుకుంటే బావుంటుంది. అండ్ మరీ డార్క్ కలర్ షర్ట్స్ ఏసుకోకండి. అండ్ డార్క్ కలర్ పాయింట్. డార్క్ కలర్ పాయింట్ అని చెప్పేసి వైట్ షర్ట్ ఏసుకొని రెడ్ పాయింట్ ఏసుకున్నాం అనుకోండి. ఎట్టుంటది? బాగుండదు కదా! సో, బ్లాక్ కలర్ ఆర్ బ్లూ ఆర్ నేవీ బ్లూ అట్లాంటిది ఏసుకోండి. అండ్ వైట్ షర్ట్ ఏసుకున్నాము, బ్లాక్ పాయింట్ ఏసుకున్నాను. మధ్యలో రెడ్ బెల్ట్ పెట్టుకున్నాను అనుకోండి. ఏది ఇంపాక్ట్ చూపిస్తుంది? అందుకోసం అన్నమాట. అంటే నేను ఒకటే చెప్పాల్సింది ఏమనుకుంటానంటే, మనం ఏసుకున్న డ్రెస్సు మనల్ని ఎలివేట్ చేసేటట్టుగా ఉండాలి గానీ, అది ఎలివేట్ అవ్వకూడదు. అది ఎలివేట్ అవుతే దాని మీద ఫోకస్ పోతుంది. దాని మీదకి వాళ్ళ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు అటువైపు చూస్తూ మొదలుపెడతారు. ఎందుకంటే, మనుషుల యొక్క ఈ హ్యూమన్ సైకాలజీ ఏందంటే, ఏది ఆడ్‌గా కనిపిస్తుందో అటువైపే ఎళ్ళిపోతుంది మనసంతా, చూపంతా. అప్పుడేమవుతుంది, మీరెంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా కూడా వాళ్ళకి రీచ్ అవ్వదు. డీసెంట్ లుక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. సో, దట్ ఈస్ వాట్. అండ్ షూస్ కూడా బ్లాక్ షూస్ ఏసుకోండి. మళ్ళీ రెడ్ షూస్ ఏసుకున్నారనుకోండి, ఇక రెడ్ అయిపోతాం. అందుకనే రెడ్ కాదు, బ్లాక్ షూస్ ఏసుకోండి. ఫుల్ సాక్స్ ఏసుకోండి. యెస్. అద్భుతమైన అటైర్ తోటి హ్యాపీగా మీరు స్టేజ్ మీదకొచ్చారు. స్టేజ్ మీదకొచ్చేసి లెఫ్ట్ సైడ్ దాకా వెళ్లారు. లెఫ్ట్ సైడ్ కార్నర్ దాకా పార్టిసిపెంట్స్‌ని విష్ చేసుకుంటూ అండ్ రైట్ సైడ్ కూడా వచ్చారు. రైట్ సైడ్ కార్నర్ దాకా విష్ చేసుకుంటూ స్టేజ్ మధ్యలోకొచ్చేసి మీరు స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ కూడా చూస్తూ మనలో కూడా అది ఉండి మనం స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అదేంటి? ఎవరు పెడతారు? చార్ట్. ఎవరు ఫస్ట్ పెడతారు చెప్పండి? ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఇది కూడా మన కమ్యూనికేషన్ స్కిల్స్లో కమ్యూనికేట్ చేస్తుంది. ఎస్ 100% మై డియర్ ఫ్రెండ్స్. స్మైల్ 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 కూడా కమ్యూనికేట్ చేస్తుంది. ఒక పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ ఎక్స్ప్రెషన్, పాజిటివ్ కమ్యూనికేషన్. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ నేను సీరియస్గా వచ్చేసి మిమ్మల్ని స్టార్ట్ చేశాను అనుకోండి, సీరియస్గా మాట్లాడుతున్నాను అనుకోండి, పార్టిసిపెంట్స్కి మనకు మధ్యలో కమ్యూనికేషన్. ఏంటంట్రా బాబు ఇంత ఎంత ఎప్పుడైనా చూడండి, కోపంగా ఉన్న వాళ్ళ ముఖం ఎవరైనా చూడాలనిపిస్తుంటుందా? మనము 1 అవర్ 45 మినిట్స్ 2 అవర్స్ మన స్టేజ్ మీదకి వెళ్ళేసి మాట్లాడుతున్నాడు. మనతో వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ పెరగకుండా ఎఫెక్షన్ పెరగాలంటే ఈ కమ్యూనికేషన్లో ఈ స్మైల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సపోజ్ నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఎదురుగా వస్తున్నారు, పెద్ద ఆయన. నేను ఆయనకు ఎదురుగా వస్తున్నాను. ఆయన ఎదురుగా వచ్చినప్పుడు నేను అడ్రస్ కోసం వెతుకుతున్నాను. ఆయన కనిపించగానే నేను సీరియస్గా చూసి అడ్రస్ చెప్పమన్న దానికి, ఒక మంచి స్మైల్ ఇస్తూ అడ్రస్ చెప్పదామన్న దానికి ఏది ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది? సీరియసా, స్మైలా? ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతానికి దేనికి రెస్పాండ్ అవుతాడు? రాజేంద్ర ప్రసాద్ గారు స్మైల్ ఇస్తూ అడిగితే మీరు బాగా చెప్తారా, లేదంటే సీరియస్గా అడిగితే చెప్తారా? ఎస్, స్మైల్ స్మైల్ స్మైల్. వండర్ఫుల్. రాజేంద్ర ప్రసాద్ గారు సార్ స్మైలా, కోపంగా చూస్తే పెడతారా? స్మైల్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్. నేను ఒక పాజిటివ్గా అతను అడుగుతున్నాను, అతను కూడా అనిపిస్తుంది ఎస్ ఇతనితో మాట్లాడాలి అనిపిస్తుంది. అలా కమ్యూనికేట్ అవుతుంది. ఒక పాజిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ వైబ్రేషన్ ఆయనకు రీచ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, అతను కూడా మనతోటి ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ చేయడానికి రెడీ అయిపోతాడు. మనకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎస్ ఎవరిని తీసుకుందాం, ఇందాక నుంచి రాజు గారు, రాజు గారు 59, రోల్ నెంబర్ 59. నేను చూస్తున్నాను చాలా సీరియస్గా రాసుకుంటున్నాను. నేను ఇవాళ ఎవరిని వదిలిపెట్టినా. సో రాజు గారు ఏం చేశారంటే, ఆయన ఒక గవర్నమెంట్ ఒక ఎంప్లాయీ అనుకుందాం, ఆయనతో నాకు పని ఉంది. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చిన్న గొడవ అయింది, ఇంటికి వచ్చి నుంచి ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్లో చాలా సీరియస్గా పనిచేస్తున్నాడండి. నాకు అతనితో పని ఉండి పోయాను. నేను పోగానే నేను విష్ చేశాను, ఒక మంచి స్మైల్ ఇస్తూ విష్ చేశాను. ఆయన కోపంగా చూసి ఏంటి అన్నట్టు చూసుకొని మళ్ళీ ఆయన పనిలో ఆయన చేస్తున్నాడు. రెండోసారి నా వైపు చూసినప్పుడు నేను మళ్ళీ అదే స్మైల్ తోటి అదే విష్ చేస్తున్నాను. ఆయన మళ్ళీ అలా చూసేసి మళ్ళీ నెక్స్ట్ పని చేసుకుంటున్నాడు. మూడోసారి కూడా అదే స్మైల్ తోటి ఉన్నప్పుడు, రాజుగారు మీరు నన్ను చూస్తూ స్మైల్ ఇస్తూ స్టార్ట్ చేస్తారా, లేదంటే అదే సీరియస్గా ఉంటుందా మీ ఫేస్? ఖచ్చితంగా స్మైల్స్ మాట్లాడతారు. ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్. అలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకు అనంటే సపోజ్ ఆకుల శ్రీనివాస్ కుమార్ గారు ఒక జోక్ వేశారు అనుకోండి. ఆయన వేసిన జోక్కి నాకు నవ్వు రాకపోయినా, నేను నవ్వుతే ఆయనకు అర్థమవుతుందా, అర్థం కాదా ఈయన నవ్వు రాకపోయినా నవ్వాడని? ఎందుకంటే ఇది ఫేస్లో కనిపిస్తుంది. నవ్వు అనేది ఫేస్లో వస్తుంది, బట్ స్మైల్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఆ స్మైల్ కూడా లిప్లు ఓపెన్ అయిపోయి కొంచెం వైడ్ అయిపోయి అండ్ పనులు కూడా కొంచెం కనిపించాలి. దట్ ఈస్ గుడ్ స్మైల్. ఇప్పుడు రాజశేఖర్ గారి దగ్గర నుంచి అండ్ సంజయ్ గారి వరకు కూడా ఎంత మంచి స్మైల్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. అండ్ బుచ్చారెడ్డి గారు అద్భుతమైన స్మైల్. అలా అని చెప్పేసి ప్రశాంతి గారు కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు స్మైల్. ఎస్, ఎవ్రీ వన్. ఆ స్మైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రమామణి గారి వరకు. అలా మనము పనులు కనిపిస్తూ స్మైల్ ఇస్తే దట్ ఈస్ గుడ్. అలాగే కొంతమంది ఏమనుకుంటారా, ఇస్తారు ఆ కళ్ళు ఇలా వచ్చేసి మనం స్మైల్ ఇయ్యాలా వద్దా ఇస్తే అది ఫేక్ స్మైల్ అవుతుంటాం. అంటే అది కూడా ఓపెన్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. అందుకనే బాధలు ఎన్నున్నా, కష్టాలు ఎన్నున్నా, ఒక ఉర్దూ కవి అంటాడు, గాలిబ్ గారిని వాళ్ళ ఫ్రెండ్ అడిగంట, గాలిబ్ జీ ఆప్ కైసే హై అని. గాలిబ్ గారు హస్కర్ ఐసా బోలా, జిందగీ మే గమ్ హై గమ్ మే దర్ద్ హై, జిందగీ మే గమ్ హై గమ్ మే దర్ద్ హై, దర్ద్ మే మజా హై ఓ మజా మే హమ్ హై అంటాడు ఆయన. జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, నాలాగా మా ఆవిడలు కొట్టే వాళ్ళు ఎంతమంది లేరండి. కానీ ఎవరైతే ఆ కష్టాలని కూడా ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళే చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రని తిరగరాసే వాళ్ళు కూడా వాళ్ళే మై డియర్ ఫ్రెండ్స్. సో బీ స్మైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ హ్యావ్ టు మెయింటైన్ ఎక్సలెంట్ స్మైల్. మీరు చేస్తున్నటువంటి స్మైల్. అందుకనే నేను రాగానే 5 నిమిషాల ముందే వచ్చేసి అందరిని అబ్జర్వ్ చేస్తున్నా, వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళందరినీ. అందరూ కూడా మంచి స్మైల్ ఇస్తూ కూర్చున్నారు అనమాట. అండ్ విమలా గారి వరకు కూడా అందరూ
స్మైల్ ఇస్తున్నారు. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ స్మైల్. ఇది ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. నెక్స్ట్ అవర్ టాపిక్లో ఆ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసినప్పుడు నిన్ను చూస్తూ ఎస్ ఈయన చెప్పగలడు అని అనిపిస్తుంది. ఏంటది? ఏది ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎవరు నాకు చెప్తారు? ఎవరు ఫస్ట్ చాట్లో పెడతారు? చూస్తాను నేను. కాన్ఫిడెంట్ కనిపించాలంటే ఎట్లా కనిపిస్తుంది? అది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. కాన్ఫిడెంట్ కనిపించాలి. బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎలా కమ్యూనికేట్ అవుతుంది? ఐ కాంటాక్ట్ కూడా కరెక్ట్ కాదు ఫస్ట్. ఇంకా లాభం లేదు, నేనే చెప్పేస్తున్నాను. కంటెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నా వెనక కనిపిస్తుందా మీ అందరికీ? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన యొక్క పోస్చర్, నించునే విధానము, నడిచే విధానము, ప్రతి కదలిక, ప్రతి మూమెంట్ కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి. కాన్ఫిడెంట్ అనేది మన పోస్చర్ ద్వారానే కన్వే అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ కనిపించాలంటే మన పోస్చరే చూపిస్తుంది. ఆ పోస్చర్, కాన్ఫిడెంట్ పోస్చర్ అనేది కనిపించాలంటే 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అది ఎంత డిస్టెన్స్ అంటే 11 to 16 సెంటీమీటర్స్ అని ఒక సర్వేలో చెప్పారు, రీసెర్చ్లో జరిగింది. దానికి ఏమైనా టేప్ తీసుకొని పోవాలా సార్ అని మాత్రం అడగండి. ఓకే, దానికోసం నేను చెప్తాను. మీ షోల్డర్ ఎంత ఉంటుంది, ఈ డిస్టెన్స్ మన కాళ్ళ మధ్యలో మెయింటైన్ చేస్తే దట్ విల్ బి గ్రేట్ పోస్చర్ అవుతుంది. అండ్ దానికి అనుగుణంగా మీ యొక్క వెన్ను నిటారుగా ఉండాలి. దానికి అనుగుణంగా షోల్డర్ కూడా వైడ్ అప్ అవ్వాలి, అంటే ఆర్చ్ అవ్వాలి. అండ్ దీనికి అనుగుణంగా చెస్ట్ ఓపెన్ అప్ అవ్వాలి, ఓపెన్ చెస్ట్ అనమాట. అండ్ దానికి అనుగుణంగా హెడ్ మూమెంట్ కూడా మన చెస్ట్కు 90 degrees, అంటే ఎర్త్కి 90 degrees కనిపిస్తే దట్ విల్ షోస్ ఒక గుడ్ కాన్ఫిడెంట్ పోస్చర్. ఇక్కడ దాకా బాగుంది. మీ హెడ్ అనేది కిందికి వాల్స్ మాట్లాడామనుకోండి, ఏమనిపిస్తుంది వాళ్ళకి? లో కాన్ఫిడెన్స్. మీరు చూసి మాట్లాడాలంటే భయపడుతున్నాడు అనేది తెలిసిపోతుంది. సో అప్పుడు ఏమనుకుంటారు, వాళ్ళు మన సెషన్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వరు. అలా కాన్ఫిడెంట్ కనిపించాలంటే హౌ టు మెయింటైన్ గుడ్ కాన్ఫిడెంట్ పోస్చర్. మనం కొంతమంది వచ్చేసి నించొని మాట్లాడేటప్పుడు ఇలా ఊగుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు రావటమే ఇలా ఊగటం మొదలు పెడుతుంటారు. ఇలా ఊగుతూ మాట్లాడుతున్నారు అంటే మీరు యాంగ్జైటీ పడుతున్నారు, మీరు టెన్షన్ పడుతున్నారు, మీకు చెప్పకనే చెప్పిన వాళ్ళు అవుతారు. కొంతమంది మాట్లాడేటప్పుడు ఇలా ఈ కాలు మీద మాట్లాడతారు కదా, కాసేపు నించుంటారు, మళ్ళీ కాసేపు ఈ కాలు మీద నించుంటారు. కూచిపూడి, కథకళి, డిస్కో డ్యాన్స్ కాదు కదా మనం చేస్తానికి వచ్చింది. మన కాన్ఫిడెన్స్ ఎంత బాగా ఉంటే వాళ్ళు ఫస్ట్ సెషన్లో ఇన్వాల్వ్మెంట్ కూడా అంత బాగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ 2 కాళ్ళ మీద మీ బాడీ వెయిట్ పెడాలి. ఒక దాని మీద పెట్టారనుకోండి, ఈ కాలు కాసేపు నొప్పి లేకుండా మళ్ళీ ఈ కాలుకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుంది? 2 కాళ్ళు మనకు పైన వస్తుంది. మీరు ఎన్ని అవర్స్ తీసుకున్నా కూడా ఈ 2 కాళ్ళ మీద కరెక్ట్గా మీరు బాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే ఎంతసేపు అయినా కూడా నొప్పి లేకుండా మీరు ఒక సెషన్ తీసుకోవచ్చు. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ పోస్చర్. మూవ్ అవ్వచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మీరు మూవ్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మీ కంటెంట్కి అనుగుణంగా మూవ్ అవ్వండి, కానీ పరుగులు పెట్టొద్దు. మీ కంటెంట్ ఏమో స్లోగా చెప్తున్నారు, మీరు పరుగులు పెడుతున్నారు అనుకోండి. మీ కంటెంట్ మీద ఫోకస్ చేయాలా, మీ పరుగు మీద ఫోకస్ చేయాలి. అందుకనే ఒక సింహం నడుస్తే ఎలా నడుస్తుంది? ఒక అడుగు తీసి అడుగు వేస్తుంది. ఒక హీరో నడుస్తే ఎలా నడుస్తాడు? అలా మనం అడుగు తీసి అడుగు వేస్తూ సెషన్లో ప్రతి స్టేజ్ మొత్తం ఉపయోగించుకోవచ్చు. పార్టిసిపెంట్స్ మధ్యలో పోవచ్చు, రావచ్చు, ఇవన్నీ జరగాలి. అందరూ ఇన్వాల్వ్ చేస్తుంది మన యొక్క నడక కూడా కౌంట్ అవుతుంది. పరుగులు పెట్టొద్దు. అండ్ పోస్చర్లో డౌన్ అవ్వద్దు. మీ హ్యాండ్స్ డౌన్ అయిపోయి షోల్డర్ డౌన్ అయింది అనుకోండి, లో కాన్ఫిడెన్స్ అవుతుంది. అండ్ ఇలా నించున్నారు అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. 2 కూడా మనకు పార్టిసిపెంట్స్ మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ పెంచుతుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది, ఇన్వాల్వ్మెంట్ తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీరు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా వాళ్ళు రిసీవింగ్లో ఉండరు. సో హ్యావ్ టు మెయింటైన్ గుడ్ పోస్చర్ ఎలా ఉండాలి? నేను ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్లో విచ్ పోస్చర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పాలి. 1, 2, 3. ఈ 3 పోస్చర్లో ఏ పోస్చర్ కరెక్ట్గా ఉంది? ఫస్టా, సెకండా, థర్డా? మిడిలా, ఫస్టా, సెకండ్. సూపర్. ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, ఇది గుడ్ కాన్ఫిడెంట్ పోస్చర్. ఇది వచ్చేటప్పటికి మీకు ఏంటంటే లో కాన్ఫిడెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ పోస్చర్. ఎస్, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? పోస్చర్ తర్వాత మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో ప్రతి పార్టిసిపెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్.
మనం చెప్పే ఇన్ఫర్మేషన్, మన ఇంటెన్షన్, మన ఫీలింగ్స్ ఏవి ఉందో ఆ ఫీలింగ్స్ని కరెక్ట్గా వాళ్ళ పార్టిసిపెంట్స్ మనసులోకి రీచ్ అయ్యేలా చేస్తుంది. ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏంటది? వాయిస్ మాడ్యులేషన్ మనది కాదండి. రేపు వస్తుంది మీకు, రేపో ఎల్లుండో మీకు వాయిస్ మాడ్యులేషన్ సపరేట్ వస్తుంది. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అంటే నేనే చెప్తా. జెస్చర్స్. ఎస్, సూపర్ అండి రాజశేఖర్ గారు. 100% జెస్చర్స్. మన బాడీ జెస్చర్స్ ఎలాగో మనం హ్యాండ్ జెస్చర్స్ కూడా ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫేస్ ఎవ్రీథింగ్ కౌంట్ అవుతుంది. హ్యాండ్ జెస్చర్స్ మోస్ట్ కౌంట్ అవుతుంది. ఇప్పుడు మన హ్యాండ్ జెస్చర్స్ మన కంటెంట్కి అనుగుణంగా మనం ఎలాగైతే బిల్డ్ చేసుకుంటూ, ఎలాగైతే ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తామో, మన ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్లో పరధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళైనా మన చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుందంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్. దీంట్లో చాలామంది ఈ హ్యాండ్ పోస్చర్ని ఉపయోగించడంలో కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అంటే ఏమి చెయ్యాలో కంటే ఏమి చెయ్యకూడదో బాగా తెలుసుకోండి ఫస్ట్. చాలామంది వస్తూ చుట్టూ గోక్కుంటుంటారు. అదనమాట. నేను ఇలా గోక్కుంటుంటే ఈయన మర్చిపోయాడేమో అనుకుంటున్నారు కదా మీరు. నాకు తెలుసు. జుట్టు గోక్కుంటారు, లేదా చెవులు అప్పటిదాకా ఉండదు. అప్పుడే తుడుచుకుంటుంటారు, ముఖం తుడుచుకుంటారు, హెడ్ తీసుకుంటుంటారు, లేదంటే కాలర్ ఇది చేస్తుంటారు, లేదంటే చేస్తుంటారు, లేదంటే చేస్తుంటారు. అప్పుడే వస్తాయి అవండి. అప్పుడే మీరు సెల్ఫ్ టచింగ్స్ చేస్తున్నారంటే మీరు టెన్షన్ పడుతున్నారని మీకు తెలియకుండానే మీరు పార్టిసిపేట్ చెప్తారు. సెల్ఫ్ టచింగ్, ఈ గీకోటాలు, గోకోటాలు, తుడుచుకోవటాలు ఇవేవి చేయకూడదండి. మనం వచ్చామా, చెప్పామా, పోయామా అన్నట్టు ఉండాలి, కానీ వచ్చామా, పేలిపోయామా అన్నట్టు ఉండకూడదు. మీరు చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అయ్యేలా చేస్తుంది అంటే మన హ్యాండ్ మూమెంట్స్ అనేది చాలా బాగా. కొంతమంది మాట్లాడుతూ మనకు 2 హ్యాండ్స్ ప్యాంట్ జేబులో పెట్టుకొని నించొని మాట్లాడుతుంటారు చాలా మంది. ఇలా నించొని మాట్లాడుతుంటే మీకేమనిపిస్తుంది? విరజాదేవి గారు, మీకు ఆవలింత వచ్చింది నాకు తెలుసు, నేను చూస్తున్నాను. సో నేను ఇలా హ్యాండ్ జేబులో పెట్టుకొని యాటిట్యూడ్, అరే సూపర్ సార్, ఎక్సలెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. త్రినాథ్ సార్, ఈ బ్యాచ్ సూపర్ బ్యాచ్ సార్. 100% యాటిట్యూడ్, ఆరోగెంట్ పర్సనాలిటీ, ఓవర్ కాన్ఫిడెన్స్ అని. అప్పుడు ఏమవుతుంది, పార్టిసిపెంట్స్ మన సెషన్లో మనతోటి ఇన్వాల్వ్ అవ్వరు. మనం చెప్పేది రిసీవింగ్ మోడ్లో ఉండదు. అలా ఉండకూడదు. కొంతమంది మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే వచ్చిన దగ్గర నుంచి సెషన్ అయిపోయేంత వరకు కూడా 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటారు. 2 హ్యాండ్ కిందికే ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, జనగణమన అధినాయక జయలాగా ఉంటుంది. ఈ 2 హ్యాండ్స్ ఎక్కడ ఉండాలంటే ఈ వేస్ట్ అంటే మీ నడుము పైన ఉండాలి. సార్ ఎంతసేపు ఇలా పట్టుకోవాలి సార్, మా చేతులు నొప్పిలేస్తాయి సార్ అని అంటుంది సంజయ్ గారు. అప్పుడు ఏం చేయాలి? కాకపోతే ఏం చేయాలంటే మీ లెఫ్ట్ హ్యాండ్, మీ రైట్ హ్యాండ్ బాగా యాక్టివ్ ఉంది అనుకోండి, మీ లెఫ్ట్ హ్యాండ్ ల్యాండింగ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మళ్ళీ తీసుకోవచ్చు, మళ్ళీ ల్యాండ్ అవ్వచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు, ల్యాండ్ అవ్వచ్చు. సింపుల్. కానీ లాక్ చేయదు. ల్యాండ్ చేయమని చెప్పి లాక్ చేయకండి. ఇలా లాక్ చేసి మాట్లాడుతుంటారు. మీరు అసైన్మెంట్ చేస్తుంటారు కదా, మేము చూస్తుంటామంట వీడియో అసైన్మెంట్స్. అందరూ కూడా ఇలా లాక్ చేసుకొని మాట్లాడుతుంటారు. మీరు లాక్ చేస్తున్నారంటే మీరు టెన్షన్ పడుతున్నారు. మీరు లాక్ చేస్తున్నారంటే మీ వాయిస్ త్రోని లాక్ చేసుకుంటున్నారు. కావాలంటే మీరు మాట్లాడేటప్పుడు చూసుకోండి. మీరు లాక్ చేయాలంటే మీ వాయిస్ త్రో కూడా లాక్ అవుతుంది. సో లాకింగ్ ఉండకూడదు. అండ్ కొంతమంది మాట్లాడేటప్పుడు ఇలా చూపిస్తూ మాట్లాడతాడు, మూర్తి గారు, మూర్తి గారు అని మంచిగా అడిగాను, బట్ ఇది చూపించడం మాత్రం ఎట్టుంది బిడ్డా అంటే అటాకింగ్లా ఉండకూడదు. మనం చెప్పేటటువంటి సెషన్లో మనం చూపించేటువంటి వేలు ఇలాంటి అటాకింగ్ ఉంటుంది. అలానే డిఫెన్స్లో కూడా ఉండకూడదు. డిఫెన్స్లో ఉంటే లో కాన్ఫిడెన్స్, అటాకింగ్ ఉంటే ఆరోగెంట్. అటాకింగ్ చేస్తున్నాం అనుకోండి, పార్టిసిపెంట్స్ మనకు వాళ్ళకి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. అండ్ డిఫెన్స్లో ఉందనుకోండి, మనం ఆడుకోవడం మొదలు పెడతాం. సో 2 ఉండకూడదు. అండ్ డౌన్ ఉండకూడదు. మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో ఇలా అటాకింగ్ కాకుండా ఓపెన్ పామ్స్, ఓపెన్ జెస్చర్ షోస్ హానెస్ట్ పర్సనాలిటీ, హానెస్ట్, వాళ్ళు రెస్పెక్టబుల్గా ఉంటుంది. సో హ్యావ్ టు ఓపెన్గా మనం హ్యాండ్స్ పెట్టుకొని ఓపెన్గా మనం చెప్పడం అనేది జరగాలి. సెల్ఫ్ టచింగ్ చేసుకోవద్దు, కాలర్ సర్దుకోవడాలు, లేదంటే ఇది చేసుకోవడాలు, ఇవేవి చేయకండి. దట్ ఈస్ గుడ్. హ్యాండ్ జెస్చర్స్ అనేది మీరు చెప్పేటటువంటి కంటెంట్, మీ వర్డ్స్ ఏవైతే మీ వాయిస్ ద్వారా, మీ స్పీచ్ ద్వారా వస్తుందో, మీ సెంటెన్స్ ఎలా వస్తున్నాయో దానికి అనుగుణంగా అవి రావటం అనేది జరుగుతుంది. ఇది రాకపోతే మీరు కావాలంటే మీరు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మీరు ఒకసారి కంటెంట్ ప్రిపేర్ చేసుకొని రాసుకొని ఒకసారి రికార్డ్ చేసి చూసుకోండి అది ఎలా వస్తుందో. లేదంటే అద్దం ముందు కూడా నించొని మాట్లాడచ్చు. ఇంకా ఇది చెప్పాలంటే ఇది ఎందుకు మీ బాడీ మూవ్మెంట్, బాడీ సబ్ కాన్షియస్ లోపల ఏది ఉందో ఇంటెన్షన్స్ అవి రిప్రజెంట్ చేస్తుందంటే, ఒకప్పుడు
మనకు నల్లాలు ఉండే కుళాయిలు అంటాం కదా, లేదంటే ఇప్పుడు వాటర్ ట్యాంకులు వచ్చినప్పుడు మన వాళ్ళు పట్టుకొని పోయి కొట్టుకుంటప్పుడు తిట్టుకుంటప్పుడు ఎట్ట మాట్లాడుతుంటారు, మీరు ఎంత ఆవేశం వస్తుంది దానికి అనుగుణంగా మన హ్యాండ్ మూమెంట్స్ వస్తే రావా? అదనమాట. అంటే లోపల ఎక్కడో ఉన్నటువంటి భావాలన్నింటిని కూడా పలికిస్తుంటారు అప్పుడు. దానికి అనుగుణంగా ఓ ఓ ఓ వస్తుంటాయి అనమాట. అది అంటే దీనికోసం మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్‌బుల్ట్ మన హ్యాండ్ జెస్చర్స్ ఉంటాయి. దాన్ని రిప్రజెంట్ చేయడం అనేది తెలుసుకొని చేయాలి. మీ కంటెంట్‌కి అనుగుణంగా మన హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఉండాలి. చాలామంది ఏమంటారంటే, "సార్ మీరు హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఇయ్యమన్నారు కదా!" అని చెప్పేసి, "నేను ఇస్తున్నాను సార్, బాగున్నాయా సార్? నేను హ్యాండ్ మూవ్‌మెంట్స్ బానే ఇస్తున్నా కదా సార్!" కాదు కదా! డిస్కో డాన్స్ కాదు, కూచిపూడి కాదు. అవి కూడా ఆ పాటకు అనుగుణంగా వస్తేనే బాగుంటుంది. ఓవర్ యాక్టింగ్ ఉండకూడదు. అంతే సింపుల్. ఓకే. దిస్ ఈజ్ జెస్చర్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జెస్చర్స్ తర్వాత మన ఎదురుగా ప్రతి పార్టిసిపెంట్స్‌ని కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది ఏంటది? ఎవరు ఫస్ట్ చెప్తారు? చెప్పరా? నేనే చెప్పనా? యెస్. టాపిక్ ఎట్లాగో మనకు రేపు టాపిక్ నాది కాదు. నాది ఓన్లీ బాడీ లాంగ్వేజే. నాన్ వెర్బల్ క్యూస్. వెర్బల్‌ని నాన్ వెర్బల్ క్యూస్ ద్వారా ప్రెజెంట్ చేయటమే నాది. ఐ కాంటాక్ట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అవునా? కాదా? ఐ కాంటాక్ట్ ఇవ్వమని చెప్పేసి సోలోగా చూస్తున్నాం అనుకోండి. ఎట్టుంటది? అబ్బులు గారు ఏమంటారంటే, "సార్ నన్నెందుకు సార్ అట్లా చూస్తుర్రు" అంటాడు. సో, ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. ఐ కాంటాక్ట్ ప్లెజెంట్‌గా ఉండాలి. ప్రతి పార్టిసిపెంట్స్‌ని ఇన్వాల్వ్ చేస్తుంది. చాలామంది ఏం చేస్తుంటే ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా కిందికి చూస్తూ మాట్లాడతారు. కిందికి చూస్తూ మాట్లాడుతున్నారంటే మీరు కంటెంట్ మీద క్లారిటీ లేదనేది అర్థమైతది పార్టిసిపెంట్స్‌కి. అలా అని చెప్పేసి పైకి చూస్తూ మాట్లాడారనుకున్నారనుకోండి, ఇప్పటికిప్పుడు ఈయన క్రియేట్ చేసుకున్నారా బాబు! ఈయన దగ్గర లేదు. ఇప్పుడే ఆలోచించి చెప్తున్నాడు అనుకుంటారు. సో, ఐ మూవ్‌మెంట్ కూడా అర్థమవుతుంది పార్టిసిపెంట్స్‌కి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వాట్ హావ్ టు మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్. మన ఎదురుగా ఉన్నటువంటి ప్రతి పార్టిసిపెంట్స్‌ని ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు సపోజు ఈ కార్నర్‌లో ఉన్నటువంటి నిమిష గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. మీ పేరు పిలవలేదని చూస్తున్నారు కదా! ఇందాక నుంచి పిలిచా. అండ్ పైన ఉన్నటువంటి బుచ్చారెడ్డి గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారు. ఈ కార్నర్‌లో ఉన్నటువంటి ధనుష్య గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారని. అండ్ ఈ కార్నర్‌లో ఉన్నటువంటి దామోదర్ రావు గారు ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారు. అట్లా అని చెప్పేసి మధ్యలో విమల గారు గాని, అండ్ నరసింహారావు గారు గాని, అండ్ సుజాత గారు గాని వీళ్ళందరూ ఫీల్ అవ్వాలి నన్ను చూస్తూ మాట్లాడుతున్నారు. అంటే మన ఐ మూవ్‌మెంట్ అనేది ప్రతి పార్టిసిపెంట్ మీద మూవ్ అవుతూనే ఉండాలి ఎట్ ద ఎండింగ్ సెషన్ వరకు కూడా. అంటే ఒక ఎం షేప్‌లోనో, ఒక డబ్ల్యూ షేప్‌లోనో, ఒక జెడ్ షేప్‌లోనో, ఒక యూ షేప్‌లోనో ఆద్యంతం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ దాకా మూవ్ అవుతుండాలి. ఐ మూవ్ అవుతుండాలి. మళ్ళా మీరేమంటారంటే, "సార్ మీరు ఎం షేప్‌లో అన్నారు కదా సార్" అని చెప్పేసి ఎమ్ము అని మీరు మొదలుపెట్టారనుకోండి, హెడ్ అంతా తిప్పుతున్నారనుకోండి, వాళ్ళకనిపిస్తుంది ఏంట్రా బాబు ఈయనకి ఏదైనా ఉందా ఏంటి? ఏదైనా ప్రాబ్లమా అనుకుంటుంటారు. అర్థమైందా? మీ ఐ మాత్రమే మూవ్ అవుతుండాలి ప్రతి పార్టిసిపెంట్ మీద. అలా అనగానే ఆ ఐ మూవ్‌మెంట్ ఇయ్యమన్నారని చెప్పేసి మా ఎవరు అంటే కమలాకర్ గారు ఏమన్నారంటే, "సార్ మీరు బాగానే చెప్పారు సార్. ఐ మూవ్‌మెంట్ ఇయ్యమన్నారే. మొన్న నేను సెషన్ తీసుకోవడానికి పోయాను. ఆయనకు అర్థమైతుందో అర్థం కావట్లేదు. ఇలాగే చూస్తున్నాడు సార్. ఆయన ఇలాగే చూస్తుంటే ఆయనకు అర్థమైతుందో అర్థం కావట్లేదో తెలియక నేను స్టక్ అయిపోయాను సార్. మీరు బాగానే చెప్తారు సార్. ఐ టు ఐ కాంటాక్ట్ ఇయ్యమన్నారని." సింపుల్ అండి. అలాంటి సిట్యుయేషన్ వస్తది. బట్ మనము ఫేస్‌ని చూస్తూ మాట్లాడితే వాళ్ళకి కూడా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ వాళ్ళు కూడా మనకే చెబుతున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. దానికేం చేయాలి? వాళ్ళ యొక్క ఫోర్ హెడ్ వైపు చూసారనుకోండి. వాళ్ళ ఫోర్ హెడ్ మీరు చూస్తూ మాట్లాడితే వాళ్ళకి మాత్రం ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. సో, ఆ ఫోర్ హెడ్‌ని చూసి మాట్లాడొచ్చు. ఎప్పుడైనా మనము వన్ టు వన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలి అనిపించినప్పుడు మీ నోస్ కంటే పైనే చూడాలి గానీ నోస్ కంటే కిందికి రాకూడదు. మీ ఐ కాంటాక్ట్. వచ్చిందనంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక్కళ్ళనే చూస్తుంటారు. వచ్చిన దగ్గర నుంచి అయిపోయేంత వరకు కూడా ఇలా చూస్తుంటారు. మూర్తి గారినో, రమాముని గారినో, లేదంటే మా రాజశేఖర్ గారినో ఇలాగే చూస్తుంటారు. విజయ గారినో ఇలా చూస్తూ మాట్లాడుతుంటారు. అలా ఒక్కరినే చూస్తారంటే ఆళ్ళు కూడా అనిపిస్తుంది కొద్దిసేపటికి అప్పుడు ఇరిటేషన్ వస్తది వాళ్ళకి. ఏందిరా బాబు నయం తప్ప ఇంకెవరు దొరకలేదని. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు మనకు కాదులే ఆళ్ళ కోసం విజయ్ గారితోటి కోసమే మాట్లాడుతున్నారు. మనకు కాదని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో, అట్లా కాకుండా ప్రతి పార్టిసిపెంట్ వైపు కూడా
మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు కూడా మనం చూస్తున్నప్పుడు ప్రతి పార్టిసిపెంట్స్ ఇన్వాల్వ్ అవుతాడు, మనకే చెబుతున్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. అండ్ పక్క వాళ్ళు మాట్లాడిచ్చినా కూడా వాళ్ళు మాట్లాడరు, మనది వస్తుంది. ఎందుకంటే ఎవరన్నా వింటలేరు మన సెషన్ అన్నప్పుడు వాళ్ళ వైపే చూస్తే చూపులు గుచ్చుకుంటాయి అంటారు కదా, చూపులు కూడా మాట్లాడతాయి అంటారు, అవునా కాదా? సో వాళ్ళు ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, నెక్స్ట్ శివ వంగ గారు ఇప్పుడే వీడియో ఆన్ చేసినందుకు చాలా సంతోషపడుతూ, నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అది ఏంటి? అలివేలు గారు మీకోసమే చెప్తున్నా. ఇప్పుడు కరెక్ట్గా మీరు కరెక్ట్ టైంలో నాకు మంచి హింట్ ఇచ్చారనమాట. మీరు చేస్తున్నటువంటి ఆ భావాలనే నేను చెప్తున్నాను. నాకు కొత్తగా నేను ప్రిపేర్ అయ్యి రాలే. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దట్? ఇది మన ప్రజెంటేషన్ని ఎఫెక్షనేట్ చేస్తుంది, ఎఫెక్టివ్గా రీచ్ అయ్యేలా చేస్తుంది, ఇన్వాల్వ్ పెంచుతుంది, ఎన్నో 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 చేస్తుంది. అదేంటంటే ఎస్, శైలజ గారు నాకు కాపీ చేసినట్టుందండి. మా కంటెంట్ అంతా మీరు కాపీ చేసి పెట్టుకున్నట్టుగా. ఎస్, ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్ ఓవర్గా ఉండొద్దే. మీ కంటెంట్లో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, ఏదైతే భావాలు ఏవైతే ఉంటాయో ఆ భావాలకు అనుగుణంగా మీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. కానీ యాక్టింగ్ చేస్తున్నట్టుగా ఉండాలి. అంటే యాక్టింగ్ అంటే ఓవర్ యాక్టింగ్ అని అంటారు. యాక్టింగ్ అంటే మన కంటెంట్లో ఉన్న విషయానికి అనుగుణంగా మన ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ మీ ఫేస్లో కనిపించాలి. అద్భుతం అన్నదానికి తేడా ఉంటుంది. ఎందుకంటే ఐస్ స్లాష్ కూడా మాట్లాడుతుంది, గుర్తుపెట్టుకోండి. స్లాష్ కూడా మాట్లాడుతుంది. స్లాష్ పెరగాలి, కళ్ళు కూడా విప్పారాలి, అండ్ చిక్స్ పైకి వెళ్ళిపోవాలి, అండ్ లిప్స్ ఓపెన్ అవ్వాలి. ఇలా మనం చెప్పే కంటెంట్లో, మనం చెప్పే వర్డ్లో ఏదైతే ఫీలింగ్ ఉంటుందో, ఏదైతే ఎమోషన్ ఉంటుందో ఆ ఎమోషన్ మన ఫేస్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెసివ్గా ఎక్స్ప్రెస్ అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం అద్భుతం అన్నా వాళ్ళకి ఏం అర్థం కాదు. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారన్నా ఏం అర్థం కాదు. మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు అన్నదానికి చాలా అందంగా ఉన్నారు అన్నదానికి తేడా ఉంటుందా, ఉండదా? చాలా చిన్న విషయం అన్నదానికి హ్యాండ్ జెస్చర్ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి వర్డ్ అయిన పేరుపైన మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ జెస్చర్ ద్వారా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. చాలా పెద్ద ఇన్ఫర్మేషన్, చాలా పెద్ద విషయమా అన్నప్పుడు ఆ పెద్ద అనేది మీ ఎక్స్ప్రెషన్ అండ్ జెస్చర్ బాడీ మూవ్మెంట్ ద్వారా జరిగితే వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. చాలా పెద్ద విషయం చెప్తున్నాను, మీరు మాత్రం అర్థం చేసుకోవట్లేరు. ఎట్టుంది? చాలా మంచి విషయం. చాలా అద్భుతమైన పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉన్నారు. దానికి చాలా అద్భుతమైన పార్టిసిపెంట్స్ ఇక్కడ ఉన్నారు అన్న దానికి తేడా ఉంటుంది కదా. సపోజ్ ఒక బాడీ లాంగ్వేజ్ తోటి ఒక కంటెంట్ కన్వే చేసిన దానికి, వితౌట్ బాడీ లాంగ్వేజ్, వితౌట్ వాయిస్ మాడ్యులేషన్ కన్వే చేసిన దానికి తేడా తెలుసుకుందామా వద్దా? ఇంకా నాకు 5 minutes టైం ఉంది కాబట్టి. ఎస్, సూపర్. సో ఇప్పుడు ఎవరికి సన్మానం చేసుకుందాం? మనలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికి సన్మానం చేద్దాం? ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా పర్పస్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఉండకూడదు. మీ కంటెంట్లో ఉన్నటువంటి భావాలకు అనుగుణంగా ఉండాలి. అండ్ హ్యాండ్ జెస్చర్స్ కూడా పర్పస్ఫుల్గా ఉండాలి, ఓవర్గా ఉండకూడదు. మీ కంటెంట్ ఏదైతే ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. అండ్ పర్పస్ఫుల్గా ఎందుకంటానంటే మీరు చెప్తున్నటువంటి సన్మాన సభకి వెళ్ళినప్పుడు మీ హ్యాండ్ మూమెంట్స్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ అని ఎక్స్ప్రెసివ్గా ఉండాలి. అలా అని చెప్పేసి సాడ్గా సంతాప సభకి వెళ్ళారనుకోండి, అక్కడ మన ఓవర్గా చేస్తే మన కష్టం అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం ఎవరికి సన్మానం చేసుకుందాం అంటే అనసూయాదేవి గారికి సన్మానం చేద్దాం. ఓకేనా మేడం, మీరు రెడీయా? సన్మానం అంటే ఎంతమంది రెడీగా ఉంటారు చెప్పండి. అనసూయాదేవి గారికి సన్మానం. పెద్ద మంచి రచయిత అండ్ మంచి స్కూల్ టీచర్ అనుకోండి. ఆవిడకి సన్మానం జరుగుతుంది. ఆ సన్మానానికి పోయి నన్నే పిలిచారు. నాకు బాడీ లాంగ్వేజ్ తెలియదు, వాయిస్ మోడల్ తెలియదు, అసలు పబ్లిక్ స్పీకింగ్ తెలియదు. నన్ను పిలిచి మాట్లాడమంటే ఎట్టుంటుంది? అనసూయాదేవి గారు గొప్ప రచయిత్రి. ఆవిడ రచనల ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారు. ఆవిడ రచించే ప్రతి రచన కూడా ఎంతో మంది జీవితాలు చూసి, అంటే జీవితాలు చదివి చెప్పినట్టుగా ఉంటది. అలాంటి మర్చిపోయి ఆవిడ గొప్ప టీచర్ కూడా. ఆవిడ దగ్గర చదువుకున్న చాలా మంది పెద్ద స్టేజ్లో ఉన్నారంట. అలాంటి గొప్ప టీచర్కి, రచయిత్రికి సన్మానం చేసుకోవటం
ఆ సన్మాన సభకు నన్ను కూడా పిలిచినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎట్టుంది? బాగుందా? ఇది అయిపోగానే ఏమంటారు, ఆవిడ అభిమానులు ఉంటారుగా ముందల, అరే స్టేజ్ కింద నలుగురిని పెట్టండి, డోర్ దగ్గర మాత్రం 10 మంది పెట్టరు, డోర్ దాటి బయటకు పోదు, లేదంటే బయట వెహికల్ ఏ వెహికల్ దగ్గర వచ్చాడో ఆ వెహికల్ 20 మందిని పెట్టండి అంటారు. అనసూయాదేవి గారు గొప్ప రచయిత్రి. ఆవిడ రచించే ప్రతి రచన కూడా ఎంతో మంది జీవితాలనే తరిచి చూసి రాసినట్టుగా ఉంటాయి ఆవిడ యొక్క రచనలు. ఎంతో ఉత్తేజితం చేస్తుంది. ఆవిడ రచనల ద్వారా ఎంతో మందిని ఉత్తేజితులు చేయటమే కాదు, ఎంతో మంది జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప రచయిత్రి. అంతేకాదు గొప్ప టీచర్ కూడా. ఆవిడ దగ్గర చదువుకున్న చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్నారు. అలాంటి గొప్ప రచయిత్రి, గొప్ప టీచర్కి ఈరోజు మనం సన్మానించుకోవటం, ఈ సన్మాన సభలో నన్ను కూడా పిలిచినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు, ఇలాంటి రివార్డులు మరెన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్టుంది? గట్టుంటది. అంటే ఎక్స్ప్రెషన్స్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో, బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో, హ్యాండ్ జెస్చర్స్, బాడీ మూవ్మెంట్ ప్రతిదీ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే, కట్టుబొట్టునందు జుట్టు దువ్వుటయందు, నిలబడినప్పుడు, నడుచున్నప్పుడు, మాటాడునప్పుడు ఉట్టి పడవలయు ఉత్తమ రీతులు. అలాంటి ఉత్తమ రీతులతోటి మీరందరూ కూడా అద్భుతంగా ట్రైనింగ్స్ చేస్తూ, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్తో ప్రజెంటేషన్ చేస్తూ, మీరందరూ కూడా గొప్ప ట్రైనర్స్ అవుతారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా త్రినాథ్ దాసరి, మా సుధీర్ గారికి, మా ఇంపాక్ట్ ఫౌండేషన్కి, ఆల్ ద మెంటర్స్కి, అండ్ ఇంతసేపు ఓపికగా ఇన్వాల్వ్ అయిన, బాగా యాక్టివ్ ప్రజెంటేషన్ జరిగినటువంటి మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్.